విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం. ఆ ప్రాణం విలువ తెలిసిన మనిషి ఆయన. అందుకే తన ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటి వ్యక్తి ప్రాణాలని కాపాడుతున్నాడు. ఎంతో మందికి పునర్జన్మని ప్రసాదిస్తున్నాడు అతను. తనకి నిలువ నీడలేకపోయినా ట్యాంక్ బండ్ గట్టునే ఆశ్రయాన్ని పొందుతూ ఎప్పుడు సాగర్ పై ఓ కన్నేసే ఉంచుతాడు అతను. ట్యాంక్ బండ్ శివ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టగలడు, కొన ఊపిరికి 100 ఏళ్ల ఆయుష్ పోయగలడు. అతనే ట్యాంక్ బండ్ శివ. సాగర్ అంటే మురికి అంత దీంట్లోనే ఉంటుంది. అంటే ఒక్కరు వచ్చి సూసైడ్ చేసుకున్నా గానీ మీరు చూసి ప్రాణాలు కాపాడినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని డెడ్ బాడీస్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఒక రైతు ఓ పంట పండిస్తాడు, ఎంతో ఆశతోటి పండిస్తాడు. ఈ పంటతోటి నేను బయటపడతాను పండిస్తాడు. అంతా చేతికి వచ్చిన తర్వాత చేయి జారి నేలపాలైతే ఆ రైతు కష్టపడతాడా, సంతోషపడతాడా? కష్టపడతాడు. తను నేను దెబ్బతిన్నా అని చేయకుండా ఉంటాడా, చేసి చూపిస్తాడా? మళ్ళా చేసి చూపెడతాడు. నా లైఫ్ కూడా అదే అన్న. ఈ శివకి ఏదో చేయాలని లోపల తప్పని అంటే అన్న ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా మీరు చూస్తున్నాను. ఇప్పటికే దాదాపు 1000 సంఖ్యలో తీసుకుంటుంది కదా. అంటే ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు ఏమనిపిస్తుంటది అన్న? ఇప్పుడు సార్ నేను నా సర్వీస్ ఇప్పుడు 25 సంవత్సరాలు చేస్తున్నాను. నేను నేనే పట్టడు అన్నం కోసం నేను ఈ పని చేస్తున్నానా, లేకపోతే ఇదే నా వృత్యా, లేదంటే భగవంతుడు నాకు ఈ పనుల కోసం మేము పుట్టించిందా? నా ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళు ఇట్లుంది, ఎన్నాళ్ళు చేయాలని నాకు లోపల తడపన బాధ అనిపిస్తుంది. నేను కూడా అందరిలోకి బయట తిరగచ్చు కదా, మంచిగా పండుగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి. ఇప్పుడు కూడా చాలా మంది చూసి అన్న మా పాప పుట్టినరోజు అన్న మీరు ఏమైనా వీడియో పెట్టాను అంటారు. అంటే నేను ఏం పెట్టాలో నాకు తెలియదు. అంటే లోపల బాధాకరం ఏంటంటే ఇవన్నీ నేను కోల్పోతున్నానేమో. నాకు తెలియదు కదా ఇవన్నీ. నా వాయిస్ గట్టిగా వస్తుంది. వాళ్ళ ఇంటి చుట్టం రూపంలో పోయినా కూడా అయ్యో శివాల శివ వచ్చిండు కదా, ఎందుకు ఆయన ప్రేమతో పిలుస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో లోపల బాధ అంటే పైన ఈ అని నెగిలిచ్చేది ఒక ప్రేమ ఉంటుంది, లోపలికి వెళ్ళి ముక్కు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు మస్తు బాగా అనిపిస్తాయి. అంటే మనిషికి అన్న నేనేం పాపం చేసిన అన్న, నేను చేస్తే మంచి పని కదా. అంటే ఒక శవాలు తీస్తే నలుగురు తిరగడం తప్ప? కానీ మీరు అది తాగకుండా తీసుకుంటే నిజంగా మీకు చేతులకు దండ పెట్టాలన్న. అంత ధైర్యం, అంత ఓపిక. అసలు మనం ఏదైనా ఇంట్లోనే ఏదైనా చిన్న కుమిలిపోయిన ఏదైనా ఎలక వస్తే వాసన వస్తేనే మనము అదే అయిపోతాము. మీరు అలాంటిది పెద్ద పెద్ద శవాలను నీటి మురికి నీళ్ళకి తీయడము, అదంతా సర్చ్ చేయడము, కిందికి వెళ్ళి మళ్ళీ వెతకాలే కదా దాంట్లో. నా పిల్లలకి నేను ఏడు దూరం ఎత్తడం కూడా వెళ్ళగలుగుతాను. ఒక్కోసారి నేను అనుకుంటా నేనేమన్నా అయిపోతున్నా. నా పిల్లలు ఈరోజు నా 4 మగ పిల్లలు, ఆడపిల్లలు. మా భార్య కూడా బాధపడుతుంది. అయ్యా నువ్వు చెప్పిన మాట విన్నావు, నీకు అవసరం అంటది. మనం కూడా బయట పోయి ప్రపంచం అంటే మనసు ఒప్పదు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి చదువుకో అమ్మ అని వదిలితే ఈ మూర్ఖులు ట్రాప్ చేయడం అమ్మాయిలని వాళ్ళ అవసరాలకి. ఆ తిక్క ముండలు, ఆ తెలివి తక్కువ ముండలు ఎక్కడ రాజుల కుటుంబంలో పుట్టి గుడిసెలలోకి వస్తా అంటే గోవా గుట్క తినేతో మూతి పెట్టి నువ్వు రోడ్ల మీద ఈ ట్యాంక్ బండ్ విని చూడలేదు. అస్సలు కనుక్కున్న తల్లిదండ్రులను తిట్టాలో తెలియదు. ఈ తప్పు చేసి పోయి నీళ్ళలో తుక్కుంటుందో తీయలేకపోతే నాకు తెలియదు. ఎప్పుడైనా ఈ బాడీ తీసినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ అలా ఏమైనా అన్న మీకు? ఒకసారి అయిందన్న, నేను నీళ్ళలో పడ్డప్పుడు అమ్మాయిని కాపాడి దుంకిండు నీళ్ళలో. అప్పుడు రాటు దిగిండు నాకు. ఈ నిలబాటు ఏమైందంటే మాంసం అంటే గోర్లు ఇరుక్కుంటాయి. అందరూ అంటారు శివ అంటే తీసుకో. నాకు తెలియదు. నా భార్య చిన్నది, ఏం తెలియదు. రోడ్డు మీద నా కోసం ఇంత దూరం వచ్చింది, తల్లిదండ్రులకు ఇంత దూరం వచ్చింది. చచ్చిపోతే తెలియక అసలు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్త అంటే చేయాలని లోపల తప్పు కానీ
బయటికి ఇచ్చిపెట్టి పోలేను, అడగాలంటే రాదు, చెప్పాలి వల్ల విలువైన బాధాకరం. నాతో పాటు రోజు మాట్లాడే మనిషి, పొద్దున్నే లేస్తే దాదాపు ఇద్దరం కలిసి పోయే ఇద్దరము. సినిమా రిలీజ్ అయిందంటే గుర్తు చేసి పక్కనే ఒక నడు నా దగ్గర ఉండే పోయి చూసేద్దాం బారా అనే మనిషి పోగొట్టుకున్నాను. మీర్పేట చెరువుల ఈ ఒక తల్లి మాంసం ఎముకలు వింటుంటేనే ఎట ఉంది. అది ఒక బాత్రూమ్ లో మొత్తం నరికి కిచెన్ లో కూర్చొని ఆ పబ్లిక్ లో నీకు ఏట మాంసమా ఏడుస్తే ఏమవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా సరౌండింగ్స్. ట్యాంక్ బండ్ అనగానే గుర్తొచ్చింది మనకు ట్యాంక్ బండ్ శివన్న. అండ్ ఇలా శివన్నతో ఉన్నాను. అండ్ తన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది. ఆయన కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. ఇంతకు ముందు అన్న స్టూడియోకి రాకపోయేది, కొన్ని పోడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. కానీ ఎన్ని చేసినా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ అప్పట్లో కూడా చేశాను. అప్పుడు చేసిన ట్యాంక్ బండ్ శివన్న ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఎట్లా ఉన్నది, ప్రజెంట్ జర్నీ ఎలా జరుగుతుంది ఇప్పుడు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏందన్నా నువ్వు అప్పుడు నేను 2 years బ్యాక్ చేసినప్పుడు ఎట్లున్నావు అట్లే ఉన్నావు అన్న. అమ్మ కోరుకునేది నా కొడుకు బాగుండాలని కోరుకుంటది. అవును, కట్టమైసమ్మ ఆశీస్సులు ఉన్నంత వరకు, గంగమ్మ నీడ ఉన్నంత వరకు మనం ఎక్కడ జంకే లేదు, వంగే లేదు. చేసే పని చేస్తూ పోవాలి, తినే తిండి తింటూనే ఉండాలి. కానీ నేను అనుకున్నాను ట్యాంక్ బండ్ శివన్నకు ఇల్లు వచ్చింది, కేటీఆర్ గారు ఇల్లు ఇచ్చారు, మంచిగా దర్జాగా రాజాగా ఉన్నాడని అనుకున్నా. మళ్ళీ తీరా చూస్తే నువ్వు ఇక్కడనే ఉన్నావు, ఇక్కడనే చూస్తున్నావు, ఇక్కడనే ఉంటున్నావు. ఏంటిది అసలు, ఎందుకు అంత మంచి ఇల్లు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటిదన్న? ఇల్లు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అన్న, మీరు స్టార్టింగ్ నా లైవ్ లో మీరు నాకు వచ్చి చూసినప్పుడు ఇలా ఉన్నానని మీరు ఎలా అలా ఉన్నాను. కారణం ఏంటంటే నా ప్రొఫెషనల్, నా వర్క్, నా నైజం ఇదే. మీరు నన్ను గుర్తించి ప్రజల కోసం శివన్న అనబడే మంది ఇక్కడ ఎన్నో వర్కులు చేస్తుండు, కష్టపడుతుండని నా నిజాయితీని మీరు ప్రజలకు పంచిర్రు. అప్పుడు నేను ఏం అడిగినా ఎవరినేం అడగలేదు. కానీ ప్రజల స్పందన ఎలా వచ్చింది నాకు, శివన్న రోడ్డు పైన ఉన్నాడు, తన పిల్లలు కూడా రోడ్డు పైన ఉన్నారు, వానకి వంగడి బాధపడుతున్నాడు, తనకి ఏదైనా డిపార్ట్మెంట్ సహాయం చేయాలి అని మీ వీడియోల ద్వారా, మీ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరు ఆశీస్సులు నాకు ఫలించినాయి. ఫలించినప్పుడు మనకి అలాగే కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హెచ్ఎండిఏ ప్రభుత్వం గాని వాళ్ళు నాకు సహకరించి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము. నేనేం చేసిన అంటే, సార్ మీరు ఇచ్చినా ఇది చేస్తా, మీరు ఇవ్వకపోయినా నేను చేస్తా. అది మాట ఎందుకు ఇచ్చిన అంటే నా వర్క్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను తీసుకొని మీరు అన్నట్టు వెళ్ళిపోతే అది ఏంటంటే, మామూలుగా నేను ట్యాంక్ బండ్ పైన పక్కకి ఏదైనా వర్క్ లెవెల్ పోయినప్పుడు ఎవరైనా పడితేనే నాకు తట్టుకోలేను. ఇక కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, నేను వెళ్ళిపోయినా అనుకో, ఇక శివన్న ఆఖరి ప్రాణం పోయినట్టే. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు ధనం ముఖ్యం కాదు, నా ప్రపంచం మీరు బాగుంటే నేను బాగున్నట్టే. నేను నమ్ముకున్న నా సిద్ధాంతం ఏంది, శవం శివం. కాబట్టి నేను చేస్తున్న వరకు ఇదే, వేరే మాట లేదు, చెప్పనికి లేదు. ఇప్పుడే కాదు, 24/7 నాకు గవర్నమెంట్ ఇంకా ఎన్ని పథకాలు ఇచ్చినా ఈ వరకు చేయడమే. కాదన్నా, అందరేమో ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, మంచిగా ఉండాలి, ఉందాగా అనుకుంటారు కదా. మీరు ఈ వర్క్ ఎందుకు తీసుకున్నారు అంటే, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక లైన్ లో చెప్పాలంటే, ఇదంతా అంటే మన ట్యాంక్ బండ్ లో హుసేన్ సాగర్ అంటే చాలా మురికి, మొత్తం మురికి అంతా దీంట్లోనే ఉంటుంది. అంటే ఒక్కరు వచ్చే సూసైడ్ చేసుకున్నా గానీ మీరు చూసి ప్రాణాలు కాపాడినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని డెడ్ బాడీస్ కూడా తీయడం జరిగింది. అంటే మనకు చెవులలో, ముక్కులలో, నోట్లో వాటర్ పోతే వాసన కూడా పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? ఈ ప్రొఫెషన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు అన్న, నాకు తెలిసి తెలియని కొన్ని సమస్యలు నాలో ఉన్నాయి. అవి నాకు చాలా ఇష్టమైనవి, చెప్పాలంటే కష్టమైనవి. ఇప్పుడు ఒక రైతు ఓ పంట పండిస్తాడు, ఎంతో ఆశతోటి పండిస్తాడు, ఎంతో గొప్ప నా కుటుంబాన్ని ఈ పంటతోటి నేను బయటపడతాను పండిస్తాడు. అంతా చేతికి వచ్చిన తర్వాత చేయి జారి నేలపాలైతే ఆ రైతు కష్టపడతాడా, సంతోషపడతాడా? కష్టపడతాడు. మళ్ళీ ఆ సీజన్ మళ్ళీ సీజన్ వస్తుంది, అదే మైండ్ లో పెట్టుకొని తను నేను దెబ్బతిన్నా అని చేయకుండా ఉంటాడా, చేసి చూపిస్తాడా? మళ్ళా చేసి చూపెడతాడు. నా లైఫ్ కూడా అదే అన్న. ఈ శివకి ఏదో చేయాలని లోపల తపన ఉంది, తపన వేరే అన్న. ఎందుకంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు ఇది. నాకు కేటీఆర్ గారు ప్రజలు ప్రేమతోటి, అభిమానంతో, ఆప్యాయతోటి నా పైన గుండెల గుండె పెట్టుకొని చూపిస్తారు. కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే ఉండాలని నాకు కాదు. కానీ డబ్బు అనేది నాకు ఇష్టంలే. నాకు ఏదో ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తాను నాకు వద్దు. నేను ఈడనే ఉండాలి, సేవ చేయాలి. ఈ సేవకు గుర్తింపు ఏంటంటే, నాకు ఫ్యూచర్లో
ఎంతో మంది పిల్లలు అంటే నాలాంటి వాళ్ళని తయారు చేయడం ఓ కోరిక. నేను ఒక్కరి నుండి ఇంత చేసుకుంటున్నా, ఇంకో 10 మందిని తయారు చేస్తే వాళ్ళు ఇంకో 10 మందికి 10 మంది తయారు చేస్తారు. అదొక ఆశ. అంటే దానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి. ఆ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇంటింటి తిరిగి 100 రూపాయలు అడగరాగలుగుతా. అంటే నాకు ఆ శక్తి ఉంది. అడిగితే బిచ్చగానైతే కదా అన్నట్టు అడగబుద్ధి కాదు. బిచ్చగాడుగా అడుక్కొని మన కడుపు నింపుకొని పబ్లిక్ లో సానుభూతి నాకు ఇష్టం లే. నా కష్టాన్ని చూసి ఈ కష్టాన్ని ప్రతిఫలంగా డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి శివ అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను పిలవండి, తను చేస్తున్న వర్క్ ఏంటి, తన ప్రొఫెషనల్ ఏంటి, అసలు ఏమిటి కోసం హైదరాబాదు అసలు ఏం జరుగుతుంది చేస్తుంది ఎందుకు. మరి చిన్న ఉన్నప్పుడు మనం రోజు ఆ రోడ్డు మీద పోతున్నాం. ఏనాడు కూడా ఒక కారుకు అడ్డం నిలవాలే. ఒక సార్ నేను మీకోసం వచ్చానని చెప్పుకునేదిలే. ఎవరైనా మంచిగా అనిపిస్తే సార్ నమస్తే అంటే నమస్తే అంటాం, ఎవరైనా అన్నా బాగున్నాం అంటే బాగున్నాం అంటాం. కానీ మీరు అన్నట్టు ఎన్నో దారులు ఉన్నాయి బ్రతకదందుకు, కానీ నా దారులు ఎంచుకోలేదు. తిన్నామా పన్నామా అంటే నాకు సెట్ కాదు. ఆ నీళ్ళల్లో ఆ మురుగు నీళ్లు మనం పోస్తే వచ్చినవి, ఆకాశంలోకి వెళ్ళి రాలేదు, భూమమ్మ వదలలేదు. అది గలీజ్ పని చేస్తుంది మనం, చెడగొట్టుకుంటుంది మనం. ఇప్పుడు కొత్త చీర కొనుక్కొని పక్కవాడేది పాత చీర కట్టుకొని కట్టుకో కదా. కొత్త చీర కొనక తప్పది, పాత చీర పడేయక తప్పది. ఈ శివ ఉండక తప్పది, ఇది చేయక తప్పది, ఆఖరికి దాంట్లో కలిసిపోక తప్పది. ఇప్పుడు ఇన్ని చేస్తుంటారు కదా, చాలా వరకు డెడ్ బాడీస్ చూస్తారు కదా, అప్పుడు మీకు కొత్తలో కానివ్వండి ఎప్పుడైనా భయం కానివ్వండి అంటే బాధ కానివ్వండి కలుగుతుంటది కదా, అనవసరంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారే, సమస్య ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, ఏది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ బాడీని తీసుకొస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అన్న బాడీని తీస్తున్నప్పుడు ఊపిరి బిగబట్టాలన్నా నేను. నా ఊపిరి బిగబట్టి ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఒక విచిత్రంగా వస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే మనకు వాంతులు అవుతాయి. అయినా కూడా మనం చెప్తుంటే నాకే ఎట్లనే ఉంది ఇప్పుడు, చెప్తుంటేనే ఎట్లనే ఉంది. కానీ తప్పనిసరి చెయ్యాలి. చెయ్యకపోతే నాకు నేను మోసగానే అయిపోతా. నేను ఏదైతే వెన్నిట్లో చూపుతున్నానో వస్తా, నేనున్నా మీకోసం ముందరకు వచ్చినప్పుడు అది నేను చెయ్యకపోతే ఎన్నికడిగేస్తే నేను ఉంటేదో. ఎప్పుడో సైనికుడు ముందర ఆ యుద్ధానికి ముందరకు వచ్చినప్పుడు వాళ్ళు దూసుకురాగా తప్పది, మనం పోక తప్పది. వాళ్ళే సైనికులుగా ముందుకు వస్తాప్పుడు మనం ఎందుకు యుద్ధంలోకి ముందర పోకూడదు? అది ఎంత నిజమో నా ప్రపంచం అంతే. అది చనిపోయిండు మన అన్నదమ్మునికి అయితే మనం వదిలేస్తామా? నా ఇంట్లో మా ఫ్యామిలీకి అయితే నేను వదిలేస్తానా? మీరు వదిలేస్తారా? మీరు వదిలేసిన నేను వదిలేను. ఎవరు కాని పని అది, నేను వదలను. ఎందుకంటే నేను ప్రతిరోజు పొద్దున్న నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు 24 hours నేను చూసుకుంటూనే ఉంటా. యాక్సిడెంట్ల రూపంలోనో లేదంటే ఫ్యామిలీ కొట్లాడుకొని పోతుంటే ఒకరోజు ఫోన్ మాట్లాడుకుంటే ఆ లాంగ్వేజ్ మొత్తం వల్గర్ గా మాట్లాడుకుంటా. అంటే అరే ఏడబడుతాడేమరా నాయన ఆ మనిషి, అంత బీపీ ఎందుకు, 2 నిమిషాలు ఆలోచిస్తే అయిపోతా కదా అని మాకి. అతనికి ఏముంటుంది కానీ మా చూసే వాళ్ళ మాకే బాధ అనిపిస్తుంది. అదే రియల్ గా తను ఫోన్ పడేసి నీళ్ళలో దుంకుతే ఆ పరిస్థితి ఎట్లుంటది? ఆ సమయానికి మనం అటు ఉంటాం కాబట్టి కాపాడగలుగుతున్నాం. అది ఎవరు లేకపోతే ఆ నిండు ప్రాణం పోయినట్టు కదా. ఒక నిండు ప్రాణం పోతుందంటే చూడలేమన ఆ బాధ వేరే. ఆ బరువు, ఆ వేటు, అది తీసుకొస్తేప్పుడు ఆ తాడు జారి కింద పడి నెత్తి పగిలిపోతుందో, చెయ్యి చనిపోయిన దానికి కూడా జాగ్రత్తగా తీసుకోదు. ఎందుకంటే ఆ రాళ్ళకి తగిలి స్కిన్ ఊడిపోతే మళ్ళా ఏమైనా పచ్చబొట్లు ఉంటే పోతాయేమో, అంటే పుట్టుమచ్చలు గాని ఐడెంటిఫికేషన్ చూడడానికి జోబులో ఏ ఆధారం లేకపోయినా కదా అవన్నీ చూసి ఈ శరీరం గుర్తుపడతాయని ఒక ఆశ. అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము ఊహించుకుంటున్నాం కాబట్టి కళ్ళ ముందర నేను తెలుసుకుంది ఏంటంటే జననం మరణం. అది ఎంత నిజమో ఒక సాటి మనిషికి సహాయం చేయాలనేది కూడా అదే నిజం. కొన్ని బాడీస్ చాలా మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి, అసలు మొత్తం పీక్కో తింటాయి కింద ఏమేమి ఉన్నాయి అవన్నీ. అలాంటి తీసుకొస్తున్నప్పుడు మీ చేతులు, మీ ఆ స్మెల్ అదంతా ఏందన్నా? ఈ చేతులు కాయలు కాసినాయి. ఒక్కోసారి వణుకుడు, అంటే తీసినప్పుడు వణుకుడు, ఏడ జారి పడుతున్న భయం లోపల. అరే తీయకపోతే మిస్ అవుతుంది అమ్మ అంటే అదే మూమెంట్ లో ఏం చేస్తారు, నా ఫ్యామిలీ పక్కన ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈయన ఎంత కష్టపడుతుండ అనేది వాళ్ళ కళ్ళతోటి చూస్తారు. పక్కన వాళ్ళు ప్రేక్షకులాగా చూస్తుంటారు కానీ సహాయం చేయడమైన హృదయంతో కాదు. ప్రేక్షకులు అంటే ఓ తోలు బొమ్మలాట ఆడుతుంది చూసి పక్క నవ్వడం, ఎక్కిరించుకుంటూ వెళ్ళిపోవడం, లేదంటే 2 కన్నీళ్ళు పొట్లు అయ్యో పాపం కదా అని. మేమేందంటే దాన్ని తీయకపోతే శివ ఈజ్ వేస్ట్ ఫ్రాడ్, పక్క నవ్వి నేను నవ్వుల పాలవుతా. అది నాకు ఇష్టం లేదు. తీసి సేఫ్ గా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఎత్తుకొని పోతుంటే పర్లేదు, నా కుటుంబ సభ్యులు వచ్చారు అని ఎత్తుకొని పోతారు, వాళ్ళకి ఎలాంటి ఆపద కలగొద్దు. ఆ దాన సంస్కారాలు అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండాలి.
ఆ తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఆస్తుల పంపకాలు గింపకాలు కొట్లాడకుండా ఆ మార్చరి కాడ కూడా కొట్లాడకుండా డబ్బులు లేవనుకుని నన్ను అడగ నేను ఇస్తా. అది నా ఆలోచన. ఓకే. ఇప్పుడు రీసెంట్ కాలంలో ఎవరిదైనా ఇలా చెరువుల బడి కానీ తీయడం కానీ మనకు జరిగిందన్న? అన్న నాకు తీయడం అంటే మొన్న ఇక్కడ పాప నా వెనకాల ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వచ్చేసి బేగంపేట. ఆమె పేరు అంటే ఒక ఎంప్లాయ్, ఆమె ఉద్యోగస్తురాలే. ఇంట్లో భర్త గురించి ఫ్యామిలీ అంటే ఆమెకు ఒక 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ 10 ఏళ్ళ బాబు తర్వాత అంటే లాంగ్ టైం అనమాట వాళ్ళకి. బాబు తర్వాత నిదానంగా చూసుకుంటారు. ఆయన కంప్యూటర్ లేదా పని చేస్తాడు. ఆమె వచ్చేసి మళ్ళా మనము కొడుకో బిడ్డను కందం అనే సమయంగా ఆయన లేదులే ఇంకా అట్లా ఆమెకి ఆయన ఏదో బయట పెట్టుకున్నాను ఆమెకు అనుమానం రావడము, నన్ను ఎక్కువ దగ్గర అని అనుకోవడము, తనకు తానుగా ఊహించుకొని తన కష్టాలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కాలు ముక్తుంది. ఇదే దాంట్లోనే ఈడనే అయ్యో అమ్మ ఎందుకు బిడ్డ ఇట్లా వచ్చారు కన్నీళ్ళు ముసలోళ్ళు అన్న 60-70 ఏళ్ళ పైన ముసలోళ్ళు 60-70 ఏళ్ళ మంది అందరు వృద్ధులు పెద్దవాళ్ళే వచ్చారు పెద్ద మనుషులు. అసలు ఆమె చూస్తే ఒక 30 ఏళ్ళ అమ్మ. ఈమె చనిపోవడానికి కూడా 30 ఏళ్ళు ఉంటాయి. భర్త రాలేదు ఎందుకంటే భర్త వల్ల ప్రాబ్లమా తప్పు ఇద్దరిది, తప్పు ఇద్దరిది. కానీ తల్లిదండ్రులు ఈమె చనిపోతే ఈ ఇద్దరు ఆగమవుతారు కదా. అవును, సొంతం కనుక్కున్న దాని ఆగమవుతారు. వాళ్ళైతే రావడమే కాలు పట్టుకుని ఏడుస్తారు. ఆమె తల్లిదండ్రులు బిడ్డ కాలు మొక్కితే ఎంత బాధాకరం అన్నది. తల్లిదండ్రులను చూసి మనం భయపడాల్సింది పోయి మన కాళ్ళు మొక్కి వాళ్ళు ఏడుస్తారు. నీకు ఎందుకు అమ్మాయి కర్మ, అవసరం అయితే విడాకులి బతకొచ్చు కదా. నీ కొడుకుని పెట్టుకు 10 ఏళ్ళ పిల్లవాడు నీకేం. నేను వీడియో తీస్తుంటే ఒక మాట అన్నది ఆమె వీడియో నేను వదలలేదు. ఎందుకంటే ఆమె ఒక మాట ఏమన్నది అంటే, అన్న నన్ను కాపాడినావు, నా వీడియో వదిలితే నా కొడుకు స్కూల్లో చూస్తాడేమో అన్నా అన్నది. ఆ ఒక మాటకు కట్టుబడి నా వీడియో వదలలే నేను. మా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి దోమలు కూడా నాగరాజు అన్న వాళ్ళని పిలిపించి సార్ ఇట్లా సంగతి సార్ అంటే అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాట్లాడి 1 గంట సేపు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు ఆయన వచ్చిండు. వాళ్ళ అమ్మని మొత్తం 4 వచ్చి ఆ పాపకు ఆమె ఇంకోటి ఏంటంటే నీళ్ళల్లో దూకాలన్నా వద్దా పక్కన పెడితే ఇన్ని టాబ్లెట్లు తెచ్చుకుంది. టాబ్లెట్స్ కూడా ఒక అద్దెకెళ్ళి ఉంటే అన్ని కలిపితే ఓకే అన్ని రకరకాల టాబ్లెట్లు వేసుకొని మింగుదామని అంటే ఆమె పక్కా సూసైడ్ కోసం వచ్చేసింది, చనిపోవాలని నిర్ణయించుకుంది. దాటే అవతల పోయింది. జస్ట్ ఫోన్ చేసింది, వీడియో కాల్ చూపించింది వాళ్ళ ఫ్యామిలీకి. అప్పుడు నేను లేపాకపోయినా మా కుక్కలకి అన్నం పెడదామని పోతున్నా. చూస్తాను కల్లా మా పింక్ కలర్, మీకు పింక్ కలర్ లైట్ పింక్ అనమాట. అంటే ఈ వెలుతురికి కనపడది. ఆమె సెల్ ఫోన్ ఇట్లా చూపించినప్పుడు సెల్ షాడో వస్తాయి కదా, అది ఇట్లా ఊగినట్టు కనపడదు. ఏదో పేపర్ ఊగుతుంది చూస్తాను కదా. ఆమె చేయి మీద ఆమె వైట్ అండ్ వైట్, ఆమె మొత్తం ప్యూర్ వైట్, ఎర్రటి వాళ్ళు మార్వాడీస్ అనుకుంటా. చూసి ఇంకా ఒక విత్ సెకండ్ ఉరికిన మేడకి దెబ్బ ఉరికి కంట్రోల్ అయ్యి మళ్ళా ఏమనంటే దుంకుతా కష్టం. కింద నీళ్ళల్లా అది ఉంది, జాలీలు ముళ్ళ జాలీలు ముళ్ళ అంటే అది అక్కడ వర్క్ నడిచేటప్పుడు మిస్ అయి పడిపోయింది అనమాట. ఈమె దూకింది అనుకో అందులో చిక్కుకపోతుంది. ఆమెతో కాబట్టి నేను పోయి దూకినా నేను ఇద్దరు ఇద్దరం పడిపోతాం. అంటే ఇద్దరం ఇంకా శివపని క్లోజ్, ప్రమాదం. మెల్లగా అనాథనం అటాక్ చేసుకొని మళ్ళీ అవతలు దిగి ఎత్తి యువతలు పెట్టుకొని కూర్చుంటే ఈ పని. అలా చిన్న సమస్యని చేసుకొని అవసరమా? ఇప్పుడు సార్ మీరు పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆమె పరువు ఆమె తీసుకుందా లేదా వాళ్ళ ఫ్యామిలీ తీసిందా? ఇప్పుడు ఆమెనే తీసుకో, ఇంటి గుట్టుని బయట పెట్టింది ఎవరు? ఇంట్లో రహస్యాన్ని నువ్వు బయట పెట్టావు. నీ అమ్మనైనా వల్ల ఏడుస్తారు, నీ భర్త నీ గురించి బాధపడుతుండు. నీ ఇంట్లో గుట్టు నువ్వే బయట పెడితే దాని విలువ పబ్లిక్ ఏమంటారు? ఇంకా నిన్ను షేమ్, నిన్ను తప్పుదాని అంటారు. అంటే నిన్ను వేరే రకంగా చూస్తారు. బాబు ముందట వీడియో గానీ ఈ విషయం తెలిస్తే ఎంత కుమిలిపోతాడు ఆ చిన్న అబ్బాయి, వాడికి ఏం తెలుసు? అది నేను కాపాడినా కాబట్టి సరిపోయింది అన్న. చనిపోయింటే ఆ పిల్లగాని మనసు ఏమైతుండే? 10 ఏళ్ళ బాబు తెల్లారు లేచి అమ్మాయిది అంటే ఏం చెప్తారు మీరు? అట్లా అది ఒకటి జరిగింది. దాని తర్వాత ఇక ట్యాంక్ బండ్ పైనే మాకు చిన్న ఒక వ్యాపారం ఉందనమాట. ఆ వ్యాపారం చేసే సమయంలో వేరే వాళ్ళు ముస్లిం వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మడం, అంటే ఒక 2020లోకి వెళ్ళి స్టార్ట్ అయింది. అంతా బాగా చిన్న కొట్లాట అనమాట. కొట్లాట అంటే ఏమిరా బాబు ఇది మేము ఒక పండుగ మా పాప వచ్చేది ఊరు నుంచి. అంటే మా అత్తగారి ఇంటికి మా అన్న ఉంటుంది అనమాట. మా పాపతో పండు అడిగితే ఇచ్చిర్రు. మీ సేట్ నంబర్ చెప్పు బాబు అంటే మా సేట్ నంబర్ లేదు, మా వాళ్ళ సేట్ కొడుకుతుంది పండు తీసుకుంది, మీ సేట్ ఇది బాబు, మీ సేట్ కొడుకుది కాదు. ఎందుకంటే ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది, మీ వాళ్ళ నాన్న చెప్తా నంబర్ అంటే ఇవ్వలేదు. అవి ఘర్షణ జరగడంతో వాళ్ళు వేరే విధానంగా కొంచెం అలజడి ఎక్కువ సృష్టించరాదు. నేను అందులో పడిపోయాను. అందులో పడంగానే
15 తారీఖు రోజు ఇది జరిగింది. మాకి అదే రోజు నైట్ గొడవైంది. 15వ తారీఖు రోజు మీర్పేట చెరువుల ఈ కుక్కర్ల మటన్ అంటే తర్వాత సమయం మాకేంది పొద్దుగాల 16వ తారీఖు ఉదయం ఏం చెప్పారు, ఇట్లా అమ్మాయి డెడ్ బాడీ ఉంది చెరువులో అన్నట్టు చెప్పారు. మీర్పేట నుంచి కాల్ వచ్చింది. మా లేక్ పోలీస్ వచ్చింది. మా లేక్ పోలీస్ స్టేషన్ వచ్చి మాకు వచ్చింది. అయితే నేను అప్పుడు వేరే చెరువుకు డెడ్ బాడీ పోతున్నా. వేరే డెడ్ బాడీ పోతుంటే నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయినా, చెరువుకు దగ్గర ఉన్నా. మీరుపేట చెరువుకి మా పిల్లలు పంపిద్దామంటే కొద్ది వెనక ముందాయి మా వాళ్ళు ఎవరు పోలేకపోయారు. అక్కడ మామూలుగా డెడ్ బాడీ కదా, వేరే వాళ్ళు ఉంటున్నారు కదా, వెళ్ళి తీస్తారేమన్నట్టుగా మేము లైట్ తీసుకున్నాం. తర్వాత తెలిసింది ఒక 2-3 రోజుల తర్వాత న్యూస్ మొత్తం వేరే ఏంటంటే మటన్ 72 ముక్కలు కుక్కర్ ఉడకబెట్టిండు, అల్లా ఉడకబెట్టి. అంటే నాకు కుక్కర్ విక్కర్ అనగానే కొంచెం నేను గతంలో కొన్ని వేరే డెడ్ బాడీలు తీసింది. అవి ఏంటంటే 25 కేజీల సంపి మూట కట్టినాడు. 25 కేజీల అట్లా గుర్తుకొచ్చి ఇదేం రా బాబు, ఏం మనిషా పశువా. మళ్ళా ఆర్మీ అన్నారు. ఆర్మీ అంటే ఎంత పెద్ద సైనికుడు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేతోడు. ఒక ప్రాణం ఎట్లా తీస్తాడు. అల్లామకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. అంటే నా అంచనా కరెక్ట్గా ఉంటే ఎందుకంటే నాలో కొంచెం నా మైండ్ వేరే, సిక్స్త్ సెన్స్ ఉంటది, ఆలోచన విధానం వేరే ఉంటది. తను చేసిన పాపం తనకు పక్క తప్పది. ఎందుకంటే భూమిని తప్పించుకున్న దేవుని పైన తప్పించుకోలేరు ఎవరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటివి కీటకమైన నిర్ణయాలని జల్దీ సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఆపోజిట్ ఇంకా వేరే తప్పులు జరగొద్దని. అయితే నేను అంత లైట్ తీసుకుంటే మళ్ళా నిన్న రీసెంట్ గా అంటే దగ్గర 25 రోజులు డిస్టెన్స్ అయిపోయింది. 25 డేస్ రీసెర్చ్ నడుస్తుంది. వాళ్ళకి నడుస్తుంది, నాకు తెలియదు. పోలేదు టీవీలలో చూస్తున్నాం, అంతవరకు తెలుసు. అయితే మా 20 రోజులు అయింది, వాళ్ళతో పని అవ్వట్లేదు. అంటే మీరు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని మీరు చేయలేరు. వాళ్ళు ఏమో నా అంచనా ఏం చెప్పిన అంటే మాంసము ముక్కలు కోసి ఉడకబెట్టినంటే ఏడనైనా పోస్తే మాంసం పైనకి వస్తుంది. ప్రాణానికి ప్రాణం ఉంటేనే లోపల ఉంటది. గంగమ్మ తల్లి ఉంచుకోదు. నేను ఎన్నో సవాళ్ళు తీస్తున్నా కదా, ఉంచుకోదు. మామూలుగా చేయి స్కిన్ ఊడిపోయి పడిపోయినా కూడా పైన తేలుతుంది. కాకులు కథలు లేపేస్తుంది దాన్ని ఆటోమేటిక్ గా. రోడ్డు పైన ఒక కప్ప టైర్ కింద పడి చచ్చిపోయినా, ఎలకలో గిలకలో చచ్చిపోతేనే కాకుల రూపంలో ఎత్తుకుపోతాయి. అలాంటిది ఒక అమ్మాయిని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినంటే ఇది ఏంది. నాకు నేను కట్టమేదమ్మతోటి కూర్చొని బాగా ఆలోచిస్తే ఒకవేళ మళ్ళీ మీరుపేట నుంచి నాకు కాల్ వస్తే ఖచ్చితంగా నేను డెడ్ బాడీ నేను తీసిస్తా అనుకుంటారు. కన్ఫర్మ్. నేను అక్కడైనా అదే మాటని, ఇక్కడైనా అదే మాటని. ఎందుకంటే చావుల మధ్యన బేరాలు. ఎందుకంటే కనీసం ఆమె ఆత్మ శాంతించాలి, ఆ పిల్లలకు న్యాయం జరగాలి, చంపిండు అనే ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మాంసము పారే నీళ్ళలో పోసిండు, వెళ్ళిపోయింది. మరి ఎముకలు అయితే ఆగుతాయి కదా, కొట్టుకపోవు కదా. ఏడ పోసిండు చెప్పండి, నేను తీసిస్తా చెప్పారు. నన్ను మీరుపేట సార్ నాగరాజు సిఐ సారు ఫోన్ చేసి, శివ ఇట్లా జరిగింది బాబు, చాలా వరకు రేపు మనం మేజిస్ట్రేట్ ముందర పెట్టాలి. మనకు లాంగ్వేజ్ రాదు కదా, జడ్జి ముందర మనం ప్రొడ్యూస్ చేయాలి. ఎట్లా శివ అంటే, సార్ నేను వస్తా అని చెప్పిన. ఎంతసేపట్లో వస్తావు? 1 గంట, 1 అర్ధగంట. గంట అర్ధగంట మేము ముందర పెడతారన్న మాట ఇచ్చింది. గంట అర్ధగంట. ఎందుకంటే ఏ ట్రాఫిక్ జామ్ లో పోలే ఇబ్బంది అనుకున్నా. అంతకుముందే వెళ్ళిపోయినా. పోయి సార్ని అడిగిన, సార్ ఆయన ఎల్లన్న సార్ అని కానిస్టేబుల్ హోంగార్డ్ ఉన్నాడు, సివిల్లా కలిసిండు, లొకేషన్ పెట్టిండు, పోయినా. ఆల్మోస్ట్ నేను అంతకుముందు గతంలో చెరువు అంటే ఆ చెరువు నాకు అనుబంధం వేరే ఉంది. నేను ఛాన్సల్ డెడ్ బాల్ తీసినాడు. అనుమానం తెలుసు నాకు. అంటే మనకు గతంలో కూడా చెరువు నిండిపోయి ఆ ప్రాంతం సగం ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ చూస్తేనేమో మునిగినాయి. ఈ నీళ్లు వదిలితే కింద ఉన్న ఇండ్లు మునిగిపోతాయి, ఇవి తేలుతాయి, ఇవి మునుగుతాయి. అంటే ఏం చేయాలి దాని రకంగా వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు పిలిపించారు అడిగి, సార్ ఏదో ఒకటి చేయాలి శివ గారు అంటే మేము పోయినాం అడిగి. అట్లా మాకు దాంట్లో డెడ్ బాడీ 3-4 తీసినాడు నేను ఆడ. అట్లా పోతే శివునికి ఆజ్ఞ లేదే సీమైన కుట్టదు. నిందితుడిని ఒకసారి చూపించండి సార్ అని అడిగిన. యాక్చువల్లీ ఈ విషయం నేను చెప్పకూడదు, చెప్పండి. ఎందుకంటే చేసిన పాపం అతను, దాన్ని తెలిపాలంటే నేను వచ్చిన. మనకు న్యాయం కావాలి, అన్యాయం వద్దు. ఆ చిన్న పిల్లలకు న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఈ లోకంలో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక
భయము భక్తి. నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకూడదు అంటే దీనికి శివన ఖచ్చితంగా రావాలని ఆయన పిలిచిండు. నేను అడిగిపోయినా. ఆయన ఎవరు కాదు, సిఐ సార్ పిలవడం తోటి వెళ్ళినా. అలాగే మా లేకపోయినా కిరణ్ సార్ ఫోన్ చేసి శివ ఇట్లా సార్ ఫోన్ చేసి ఫోన్ అయినా అంటే సరే సార్ వెళ్తున్నా అని చెప్పేసి పోయి ఒకసారి పిలవండి సార్ అన్న. రాకూడదు బయటకైనా, లా ఒప్పుకోదు. నిందితుడిని ఎంత ఉన్నా పర్మిషన్ లేదా బయటకు పోకూడదు. మరి ఆయన పర్మిషన్ తీయాలంటే నాకు తెలియదు. ఇక్కడ చూస్తే అది లేదు, మరి అది లేదంటే మరి ఇది కాదు, ఖచ్చితంగా కావాలి. ఒకసారి ఒక అవకాశం ఏంటి సార్ నాకు కూడా అంటే, సార్ నాగరాజ్ సారు ఏమన్నా కానీ శివ నీకోసం మేమున్నాం, వాళ్ళకు న్యాయం జరగాలి అంటారు కల్లా ఆ న్యాయం కోసం వాళ్ళు తెగించిర్రు. నేను కూడా తెగించిన. వచ్చిండు, బాబు తప్పు చేసినవు, ఇంకో తప్పు మీద తప్పు చేయకు, ఇక తప్పు ఒప్పుకో, శిక్ష ఉంటుంది. తప్పు ఒప్పుకోలేనుకో ఇంకా వేరే ఉంటుంది. అది మన తోటి అనకూడదు. అయితే అన్న గిడనే పోసినా అని చెప్పిండు. ఏమిట్లో పోసినావు, ఏమిట్లో తెచ్చినావు, బకెటలో తెచ్చిన 10 కేజీల బకెటలు అని చెప్తుండు. ఎట్లా చేసినావు? ఆమె ఎముకలు మొత్తం ఉడకబెట్టిన మాంసం అంతా ఒలిచ, అది అంటారు కదా కోడి స్కిన్ స్కిన్లెస్ బోన్లెస్ కూడా చేసిండు. స్కిన్ మొత్తం తీసి ముక్కలు చేసుకుని ఉడకబెట్టిండు, డ్రైనేజ్ లో పోసిండు, నీళ్లు పోసిండు, కొట్టుకుపోయింది. అది ఎక్కడ నాన్ స్టాప్ వాటర్ వెళ్ళిపోతుంది. అది కాదు కదా, సెప్టింగ్ ట్యాంక్ అయితేనేమో అందులో ఉంటది, ఇది సెప్టింగ్ ట్యాంక్ కాదు కదా. అలా అది క్వశ్చన్ వేరే. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో 5th ఫ్లోర్ లో లేడు కదా, ఆ సింకులల్లో ఆగనికి ఆధారం ఫుల్ బందోబస్తు లేదు. ఇక ఈడు పోసిన ఎముకలు ఎక్కడ పోవు కదా, భూమిలో ఉంటాయి, భూమమ్మ దాచుకోదు కదా, ఎముకలు ఉంటాయి, మాంసం పోతుంది. తమ్ముడు నిజం చెప్పు, నేను ఇక్కడ గంటలు తేవాలంటే నాతో కాదు. నేను ఎక్కడ పోయినా అర్ధ గంట 10 నిమిషాలు 5 నిమిషాలు స్పాట్ కరెక్ట్గా ఉంటే 5 నిమిషాలు 5 సెకండ్లే. దిస్ ఈజ్ ట్యాంక్ బండ్ శివ అంటాల కల్లా ఇది సీరియస్. వాళ్ళు ఇక వాళ్ళ ప్రయత్నంలతో తీసుకొచ్చారు, చూపించింది ఈయన అన్న. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పోతున్నావు, మళ్ళీ రానియరు, ఇక నీకు అవకాశం లేదు. ఒక్కసారి నువ్వు వచ్చినావు బాబు, ఖచ్చితంగా చెప్పు. వచ్చిండు, స్పాట్ మళ్ళీ 2 చెప్పినా నీళ్ళు తీసుకో, ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి, ఆ నీళ్ళల్లో బరువు ఉండదు, ఈ నీళ్ళలో ఎముకలు వాటర్ ఉంది, పోసి చూపి. ఎంత స్పీడ్ వచ్చినావు నువ్వు, అది కూడా చూపెట్టాలి. నేను నమ్మాలి కదా. నువ్వు వాళ్ళని నమ్మించినావు, నువ్వు నన్ను నమ్మలేవు. దేవులాడుతుంది నేను, మీరు కాదు కదా. నాకు నిజం కావాలి, కొట్టు అంటే ఇదే అన్నా, ఇంకా ఇదే అన్నా అంటే ఇంకా అంత అవకాశం లేదు, అంత టైం లేదు. ఇక చెప్పాలి వేసినావు. ఇంకా కొంచెం అక్కడ చిన్న సిసి పొడుగు వల్ల అది షాడో లైట్ పోల్తో కంఫర్ట్ లేదు, అక్కడికే స్టాప్ అయింది. నాంచన కూడా బాగా 20 to 30 ఫీట్ల మధ్యలోనే ఇది జరిగింది. 20 నుంచి 30 లోపు మధ్యలో జరిగింది. అంతమించి ఏం పోదు కదా, బకెట్ తోటి పోసిన ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు దూరం పోతాయి. అంతమించి ఏమైనా కదా, పైనుంచి పోయలే కదా, ఒక 10 ఫీట్ల హైట్ నుంచి కుమ్మరిచ్చిండు. చూస్తే వాళ్ళకి వేరే ప్లేస్ చూపించిండు, నాకు కరెక్ట్ చెప్పిండు. పోలీసులకు వేరే చూపెట్టిండు. నిజం చెప్పలే, వాళ్ళకి చూపించింది 3 ప్లేసులు చూపించింది వాళ్ళకి, ఇక్కడ అసలు చూపించలేదు. నేను అడిగిన దానికి ఇదే అన్నా అని చెప్పిండు. ఆయన చెప్పిన దానికి నేనే ఇంకో 10 అడుగులు దూరంగానే తేవాలన్నా. వాళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోటి. 10 అడుగులు తేవలాగానే మొత్తం బురద మొత్తం లేపి ఈ గంపల మొత్తం తీస్తే ఒక తల్లి మాంసం ఎముకలు, కోడిని కూడా మనం నమ్మలాలంటే ఎంతో కష్టమే. ఆయనకి ఎట్లా పదును వచ్చిందన్న ఆ తల్లి ఎంత విలువిలలాడింటది. అన్నం పెట్టిన చేతులను నరికిండు, ముద్దు పెట్టిన మూతిని నరికిండు, కౌకిలించుకున్న మొత్తం ఒళ్ళు నరికిండు. నీకు సేవ చేసిన మనిషిని మొత్తం పాటలు వెనుక నువ్వు మానవుడు కాదాడు. వింటుంటేనే ఎట ఉంది. అది ఒక బాత్రూమ్ లో మొత్తం నరికి కిచెన్ లో కూర్చొని ఆ పబ్లిక్ లో నీకు ఏట మాంసమా కోడి మాంసమా? నువ్వు ఒక జింకని నరికితేనే నీకు పెద్ద శిక్షలు ఉన్నాయి. నువ్వు ఒక మనిషిని నరికినవరా నేను కందమ్మలు, చిన్న కందమ్మలు ఆ తల్లిలేని బిచ్చగాలని చేసి నువ్వు అన్ని ఏడుస్తే ఏమవుతుంది అన్న. అని మనకు ఒక మనిషిని అది చేయడం అయితే చాలా దారుణం. అది
వద్దన్నా నేనైతే చల్ల చెమటలు పడుతున్నాయి వెళ్తానా ఆ విషయం ఏంటో చల్ల చెమటలు వస్తున్నాయి. కాదన్న ఒక మనిషిని అంత ముక్కలు ముక్కలుగా చేయడము మొత్తం ఇంతిందన్నా రోడ్లు వేసి అది పచ్చివైతే దంగం అని చెప్పేసి కాల్చి పొయ్యి మీద కాల్చి ఉడకబెట్టినదంతా మాంసం ఎముకల్ని కాల్చి రోడ్లు వేసి దంచి గింత గింత పీసులు చేసి బకెట్లు వేసుకొని నువ్వు ఇట్లా చల్లితే అది మొత్తం ఇట్లా లోపల ఇట్లా బుడద మొత్తం ఎత్తుకొస్తుంటే ఇట్లా దొరుకుతాం ముక్కలు ముక్కలు చేసి గంప కడిగి బంగారం షాప్ ముందర బంగారం ఎట్లా లొడుతారో అట్లా లొడిపి జల్లెడ పట్టి సార్లో చూపిస్తే ఆ నిందితుడు చెప్పిండు ఇవే సార్ అని. ఎంత బాధపడ్డదామె, ఎంత నరకయాతన అనుభవించింది. తండ్రి మనిషి జన్మ ఉండాలి కానీ ఇంత అధ్వానమే జన్మ ఉండకూడదు. మేము ఎక్కడెక్కడనో వేరే వేరే దేశాలల్లో నరకుతారు చూసినాము, కొడతారు చూసినాము, పొడిసిరు చూసినాము, బిరిసితో గుచ్చుకునే చూసినాము, గొంతులు కొట్టిన చూసినాం కానీ యాక్సిడెంట్ అయ్యి పీసులు అయినా చూసినాం కానీ రైల్వేలో చూసినాం ముక్కలు వేరినాం. మేము రైల్వే ట్రాక్ లో ముక్కలు ఏరుతాం, మేము ముక్కలు 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 ఏరుకొచ్చినాము. ఇట్లా దంచి నుసి నుసి చేయడం ఏందన్న ఒక మనిషిని కనీసం ఒక ఇంచు కూడా లేవన్న ముక్కలు చిన్న ఇంత మినిమం అంగళాలు అంగళాలు అంటారు కదా మీటర్లు అంగళాలు అంత ఉన్నాయి. అది తలకాయ బొచ్చలు అడిగినా నేను ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నారో బాబు నువ్వు బకెట్ వేసుకుని అంటే మా ఇంట్లో కోడిగుడ్ల బొచ్చడు కదా అంటే డస్ట్బిన్ బొచ్చాది యాక్చువల్లీ బకెట్ డస్ట్బిన్ మా బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్ లో చెత్త ఏమేమి ఉంది నాకు అది నాకు తెలియాలి కదా. నువ్వు చల్లినప్పుడు ఏమేమి ఉన్నాయి దాంట్లో ఒక బనీన్ ఉంది, ఇంకా ఏముంది మాలు కురుకురే విరుకురే చెత్త చెదారం ఉంది, తర్వాత కోడిగుడ్ల బొచ్చలు ఉన్నాయి అన్నాడు. ఆడపోయి దేవులాడితే నాకు అవే ఆధారం దొరికినాయి. ఫస్ట్ కోడిగుడ్ల బొచ్చలు మైండ్ లో ఉంది. బురదలో కోడిగుడ్ల బొచ్చలు ఎక్కడ వస్తాయి? చెరువులో బురద, ఆ బురదలో కోడిగుడ్ల బొచ్చలు రావడం కష్టం కదా. మొత్తం జలలో పడితే చలో సరే అట్లనైనా సరే ఒప్పుకుందాం. ఎంత వనం చూసినా కూడా ఎవరైనా చెత్త కుండీలో గుమ్మరిస్తే మన కోడి ఎముకలు ఇంత పొడుగుంటాయి. ఈ పీసుకి 2 వస్తాయి, ఒకటి దొడ్డుది ఒకటి సన్నది. మాంసం మటన్ అనుకో ఈ ఎన్ను పూసకే బొక్కలు వస్తాయి, లేదంటే బడ్డంక బొక్కలు వస్తాయి, మిగిలిన నల్లి బొక్కలు వస్తాయి. ఇంత కీలకంగా ఇది అంటే నేను డెడ్ బాడీలు తీసినప్పుడు పగిలిపోయినవి ఇట్లా ఊడిపోయి పడిపోతాయి అట్లా చూస్తాను చిప్పలు చిప్పలు. ఆ సైజు అంటే సైజు ఎంత ఉంటుంది గుర్తుపడతాను. ఆ మాంసంకి మధ్యలో మనకి ఓ లేయర్లు అక్కడిది కూర వస్తుంది బయటికి. అది ఉడకబెట్టకుండా కాగబెట్టింది కదా, కాల్చినప్పుడు వాటర్ ఆయిల్ అనేది మొత్తం వాటర్ పడగానే తెల్లగా కొవ్వు రూపంలో వచ్చినాయి. ఇక ఆల్రెడీ దాన్ని ఏమంటారు డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది కదా, అది కన్ఫర్మ్ ఆమె కాదన్నా. అసలు చెప్తుంటేనే ఇట్లా జల్లు 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 అంటుంది మనకు. మీరు చెప్తుంటే నీకు ఇట్లుంది, నాకు తీస్తుంటే పానం దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక ఆత్మ అన్నా నా పిల్లలకు నేను దూరం అయిపోయినా, అన్నా నువ్వు నా తండ్రిలో అంటావు, నేను ఇక్కడ ఉన్నా మాంసం ముక్కల రూపంలో ఉన్నా అన్నా. నేను సినిమాలలో చూసాను కానీ ఇది రియల్ ఆత్మ చెప్పిందా? ఆత్మ ఘోష, ఆత్మ ఘోష. అక్కడ ఒక పతంగ ఉంది ఆ నీళ్ళల్లో, అది కొమ్మ ఊగుతుంది. ఇట్లా మేము ఇదంతా దేవులన్నాం, ఏం లేదు చూసినాం. ఇగో నాకు తెగింది, ఇగో ఆ ఎముకనే గుచ్చుకుంది, నాకు అమ్మాయి ఎముక గుచ్చుకుంది. ఇప్పటిదా 4 రోజులు అవుతుంది అమ్మాయి ఎముక గుచ్చుకొని రక్తం గలగల కారుతుంటే ఇంకొకసారి ట్రై చేస్తే మొత్తం దొరికినాయి. ఆత్మ కూడా అన్న ఒక ఆవేదన వ్యక్తపరచు, ఒక ఈగ ముఖ్యమైనట్టునే కదా ఇట్లా అనేది. అవును, అది కావాలని రాలే, అది మన మీద ప్రేమను అభిమానము ఇది ఉంది. నేను అక్కడ కూడా అక్కడ చెరువుకు సంబంధించిన మనుషులు ఉన్నారు నాతో పాటు. దేవుడు సర్చింగ్ చేసేటప్పుడు చేపలలో కిషోర్ రమేష్ అనే అబ్బాయి ఉన్నాడు. బెస్ట్ వాళ్ళు అనమాట, చేపలు బెస్ట్ వాళ్ళు. వాళ్ళు 6 సార్లు దిగినామన్నా మాకేం దొరకలేదు, నువ్వు వచ్చి ఒక సెకండ్ కూడా కాలేదు ఇట్లా కనిపెట్టినవి ఏందన్నా అంటే నాది కాదు అంది ఆ గంగమ్మ తల్లి లీల. ఆ తల్లి ఆత్మకు న్యాయం ఉంది, నిజంగానే దొరికింది. 25 రోజులు అయిపోయింది, 26 రోజులు నేను వచ్చి తీయడం అంటే మామూలు మాట కాదు కదా. అంటే అంతకుముందు ఈ బాడీ కురుమాయ అని పేరు గురుమూర్తి కథ ఇది. ఇది కపాలం ఇవంతా ఎట్లా దాని కూడా నూరిండా మొత్తము ఈ ఎముకలు ఈ ఏళ్ళు ఇవి దొరికినాయి నాకు.
అందులో ఇవి దొరికినా నేను కన్ఫర్మ్ అయిపోయినా. ఎందుకంటే మేము చనిపోయిన ఎముకలు ఏరుతా భూమిలోకి వెళ్ళి తీసినప్పుడు ఇవి కప్లింగ్లు ఉంటాయి కదా, ఇట్లా లింకులు ఉంటాయి. ఈ లింకులలో ఈ లింకు 2 దొరికినాయి, దాంట్లో 2 లింకులు దొరికినాయి. అన్నా చెప్తుంటేనే నా ఒళ్ళంతా జిలకరిస్తుంది, వాంతికి వచ్చినట్టు అవుతుంది. మీరు అది ఎట్లా చూశారు, ఎట్లా దిగారన్న? మొత్తం వాడికి ఎందుకంత అట్లా ధైర్యం? అది మొత్తం బాడీని నుజ్జు చేయడం అంటే అది మనిషి కాదన్నాడు, రాక్షసుడు. అయ్యో అప్పుడు దిశ కేసులో ఎంత న్యాయం జరిగిందో, మన సింగరేణి కాలనీలో 8 సంవత్సరాల పాపకు జరిగిన రాజు అనే మూర్ఖునికి ఎంత న్యాయం జరిగిందో ఈ అమ్మాయికి కూడా అదే న్యాయం జరగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరూ మీరు ఖచ్చితంగా పాపకి న్యాయం జరగాలి, ఆ 2 పిల్లలకి అన్యాయం జరగకూడదు. ఈ సినిమా టాకీస్లో పుష్ప సినిమాకి ఒక తల్లి చచ్చిపోతే ఎంత రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో అదే కష్టము ఈ నిందిని కూడా తనని మీ ఆధీనంలో చూసుకొని మీరు న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు చెప్తుంటే నా కళ్ళ ముందు తిరుగుతుందా కదా మీరు చెప్తుంటే? అది అన్నా నిజం ఎక్కడ దాగదన్నా, లేట్ అయినా ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక చిన్న ఎవరికైనా దెబ్బ తాకితేనే అయ్యో అంటాము, అలాంటిది సొంత కట్టుకున్న పెళ్ళాన్ని నూరిండన్నా, రోల్లో నూరిండు. యాక్చువల్లీ సారోళ్ళకి మొక్కాలి, ఎందుకంటే మీరుపేట సిఐ సార్కి చేతులెత్తి మొక్కుతున్నా. అక్కడ మీరే ఆ ధైర్యం చేసి ఆ నిందితుడిని ఒక 5 నిమిషాలు మా కోసం పంపించకపోతే ఆ తల్లి నేను కూడా తేలేకపోతుండే. ఎందుకంటే మీకు అబద్ధం చెప్పిండు, నాకు నిజం చెప్పిండు. అవును, అప్పటికన్నా నిజం చెప్పిండు ఆ దరిద్రుడు. ఆకర్షణలలో నేను అడిగిన 2 పాయింట్లే. అన్నా తప్పు సహజమే, ఎంత చేయాలో అంత చేయాలి, అత్యగా మించి చేయొద్దు. చేసిన తప్పుని నువ్వు కప్పుపుచ్చాలంటే కాని పని. కనీసం ఆ చిన్నారిలో ముఖం చూస్తావో నీకు నువ్వు చూసుకుంటావో నాకే తెలియదు. నా పేరు ట్యాంక్ బండ్ శివ, నీ కోసమే నేను వచ్చిన, నువ్వు చేసిన పాపాన్ని కడుక్కోరా బాబు అని. ఇట్లనే అంటే నాకు నా భాష జర అర్థం కాని భాష అంటే అన్నా నేను నిన్నే వదినా, మరి నన్ను నమ్మినప్పుడు నువ్వు పారిపోతావు మేమందరం ఆగమైపోతాం, మళ్ళీ నీతో పాటు మేము దొంగలమవుతాం అంటే లేదులే అన్న అని చెప్పేసి వచ్చి ఇట్లనే చల్లిన అన్న అంటే ఆ చల్లిన దానికన్నా ఆ తల్లి ఆడ అప్పంచి మాకు చెప్పినవాడిని ఆల్రెడీ ఆడ వచ్చిన వాళ్ళందరూ, సార్ మీరు ఇప్పటికి 25 రోజులు తిరుగుతారు కదా, మీకు ఇక్కడ ఏమి గుర్తుపట్టట్లేదు అని అడిగిన నేను అప్పటికే. అడితే లేదు శివ అంటే అన్ని ముళ్ళకంపలు, అంటే ఎక్కడైతే మనకు ఆ పాట ఉందో ఆడ తలకాయ వంపుకొని చూడాలి లోపలికి ఆ ముళ్ళ చెట్లకి వెళ్ళి. ఎందుకంటే స్పాట్ కాంటే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. అది ఆ స్పాట్ లో ఎవరు పోలేరు, కుక్కలు అయితే ఇంకా కుక్కలకు ఉండే స్థలంలో మనుషులు వెళ్ళాలి. ఏడెళ్తారు ఆ స్పాట్ కన్నా వంగిపోతారు, ఆ కరెక్ట్ గా అన్నీ ఉన్నాయి. ఫైనల్ గా ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఎముకలు బయటనే ఉన్నాయి, మళ్ళా కనిపిస్తున్నాయి, కనబడుతుంది. చెట్టు మొత్తం కలర్ మారిపోయింది, ఆ ఉడుకుడుకు నీళ్ళు వచ్చి పచ్చని చెట్టు వేడి నీళ్ళు పడ్డాయి, ఏమైతే కాలి సమురు ఇది ఉంటుంది మొత్తం ఆయిల్ అంతా మన బాడీలో అంత ఫ్యాట్ అంతా కడిగేసి ఆయిల్ దాంట్లో ఉంది. అటు పోసినప్పుడు ఆ చెట్టు మీద అట్లనే మచ్చబడ్డాయి, వీళ్ళు చూసుకోవట్లేదు, అక్కడక్కడ తిరుగుతారు కానీ అది చూస్తాను. బాడీ తీసిన తర్వాత నేను పైనకి వచ్చి చూస్తే అక్కడ క్లారిటీ ఇట్లా కనబడుతుంది, ఎముకలు పోసినది స్థలం. వాళ్ళకి అక్కడ చూపించిండు, ఇక్కడ చూపించిండు, మనకైతే నాకు కూడా ఏంటంటే ఓ 10 ఫీట్లు డిస్టెన్స్ మళ్ళీ అది నాకు కూడా. ఇది చేసి ఆన్ ద స్పాట్ సార్ దొరికింది మీరు తీసుకెళ్ళొద్దంటే సరే శివ సైలెంట్ మొత్తం మూట కట్టేసి అంతా ఏరుకో. ఎంత ఇల్లు అయితే ఇలా పెద్ద మనిషి ముక్కలు దహన సంస్కారాల కోసమేనా తల్లి ఆశీస్సులు ఆ పిల్లల కోసం కొన చూపు ముక్కల రూపమే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి జరగాల, కుటుంబం ఈ తప్పులు ఇంకొకరు చేయాలంటే దానికి ఒక భయం భక్తి ఉండాలని. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ కాదు, కనుకున్న తల్లి అని తెలవాలి మన మానవులకి. తల్లిని పూజించాలి కానీ ఇలా అన్యాయం చేయడం చాలా కష్టమన్నా. కానీ మీ లైఫ్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలే కదా, ఇంత చండాలంగా. నేను చూసినట్టు కొన్ని వేరేనా అంటే అన్ఫార్చునేట్ గా జరగడు వేరే, ఇది ఇంత అధ్వానం నా లైఫ్ లో ఫస్ట్ అయినా మానవ జన్మ మళ్ళీ నాకు రాకూడదు, ఇలాంటివి ఉంటే రాకూడదు. ఇక పందులకు ఒక చరిత్ర ఉంది, కుక్కలకు ఒక చరిత్ర ఉంది, మేకలకు ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. కానీ ఇది ఏమి హిస్టరీ నాకే తెలియదు. ఆడు ఆడు ఉన్నది అగోరా మొత్తం కోసుకుంటాడు, అంటే అగోరా అంటే అగోరా. పనికిరాని వాళ్ళ మీద పెట్టే గొప్పతనం కాదు, ఇలా పనికొచ్చే దానికోసం కష్టపడండి, వీళ్ళకి న్యాయం చేయండి ఆ పిల్లల కోసం. ఎవరైనా సరే అప్పుడు తెలిసి తెలియక కొన్ని మీడియాలు పోయి 72 ముక్కలు 22 ముక్కలు 42 ముక్కలు కాదు, ఇన్ని ముక్కలైనవి అవి.
లెక్క పెట్టడానికి టైం దొరకదు. అటు చెప్పిన మాట 72 ముక్కలు అనేది రాసుకోరు అని చెప్పింది రాసుకోరు. అంచనతో రాసిన మాటలు. ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇట్ల ముక్కలు ఇట్లా కాదు, మొత్తం స్కిన్ ఇట్లా ఊడిసిన్నాడు. వాని చేయి కూడా మెత్తగా ఉంది. వాడు ఆర్మీ అసలు ఎవరు చేసారు అసలు అసలు ఎట్లా చేసిండు? ఇట్లా చేయబట్టుకుంటే మెత్తగా ఉంది. అదేంటో మళ్ళీ ఆర్మీ అంటున్నాను. కానీ ఆర్మీ అంటే అతనికి రక్షించే దేశభక్తుడు ఉండాలి. ఒకవేళ వీడే ఆర్మీలో ఉంటే మన దేశాన్ని అమ్ముకుంటాడు. అదే ఒక తల్లిని చంపినోడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళని చంపిండు కదా. ఇక తన కుటుంబంలో సగ భాగస్వామిని పోనీ వాడు తెచ్చినా ఆమె తెచ్చినా దానికి అర్థం ఉంది. తనని చంపినా నేను కూడా తెచ్చినా అని. నువ్వు తెచ్చాగా దంచి కాలిసి నూరి బాత్రూంలో మొత్తం దానికి గట్ట 2 ట్యాంకులు పోసినట్టు నీళ్ళు, 2 ట్యాంకర్లు పోవాలని మొత్తం నీట్ క్లీన్ అయిపోవాలి. నేను ఈ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఇదే మాట. అంటే నేను పోకముందే నా అంచనా, నా మైండ్ తోటి నేను చెప్పినది ఖచ్చితంగా నేను అనుకున్నట్టు జరిగింటే ఇదే జరగాలి, లేకపోతే లేదు. ఛాలెంజ్ చేసిన నేను నన్ను తీసుకోపోతే మీకు విత్ ఒక అర్ధగంట ఇదే టైం, ఇది ఒక అర్ధగంట అటు ఇటు నాకు స్పాట్ చెప్తే నేను తీసిస్తా అని చెప్పి మాట ఇచ్చిన. అదే ప్రకారంగా నాకు మాట వచ్చింది, తీసిన, చేతికి అప్పచెప్పిన. ఈ రోజు రేపో అతనికి శిక్ష లోపల ఉన్నాడు కదా ఎప్పుడైనా, అంటే వెళ్ళిపోయి లోపల తీసుకెళ్ళారు. నేనున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? ఎవరు లేరు. వాళ్ళ ఇంకా ఎంత బాధ ఉంటుందో. వాళ్ళు ఇంకోటి నేను తెలియదు, వాళ్ళు ఇంకా వాళ్ళ ఒలవల అవును ఏమి తెలియదు, మనమేంత ఆలోచిస్తున్నాము. ఆ తల్లిదండ్రులు ముక్కలు నరికమంటే ఎవరు ఒప్పుకుంటారు అన్న? ఇదేమన్నా బయట దేశమా? ఇట్లా నరికిండ్రు, రాళ్ళ తేసి కొట్టిరు అని చెప్పని ఎంత కిరాతకుడైనా ఆలోచిస్తాడబ్బా. అది అయినా అది చెప్పుకుంటే మనకు సరిపోదు. తండ్రి ఆ తల్లి పానం పోయేటప్పుడు ఎంత విలువన్నదో కానీ ఆ ముక్కకు ఊపిరి కొట్టుకుని ఉంటుంది ఆమె. ఎందుకంటే మనలో కూడా కొన్ని అవయవాలకు ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు తెగినప్పుడల్లా ఎంత మామూలు మటన్ ముక్కకి ఇట్లా చికెన్ అంటే కూడా అవును ఎగురుతుంటాయి కొన్ని. అవును ఆ తల్లి బాగా వద్దునైనా వద్దు తండ్రి అసలు. సరే ఇది ఒక పెట్టేదా? ఎన్నో శవాలు తీసినాం సార్, ఎన్నో శవాలు తీసినా కానీ ఇట్లా ఇంతమైనా ఆ ముక్కలు ఎడుతుంటే నేనే నమ్మలేకపోతున్నా ఏంది ఇట్లా వస్తున్నాయి అని. ఇట్లా ఎత్తినప్పుడల్లా ఇన్ని గంపలో పోసుకోవాలి, జల్లెడ పట్టాలి, చూపించాలి. ఆయన చెప్పిన దానికే జల్లెడ పట్టాల్సి వచ్చింది. మామూలు ఎముకలు అంటేనే దేవులాడుతుంది నా కాళ్ళకు. ఇక మీకు గమనించు కదా. కానీ మీ ధైర్యానికి మొక్కాలే. ఫస్ట్ ఆ కిరాత కూడా అంత ఘనం ఎలా చేసిండో గానీ ఆలోచించాల్సిన విషయం ఇది. కానీ మీరు ఇవాళ ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అవన్నీ దొరికిన వాళ్ళకు దహన సంస్కారాల కోసం సంస్కారాలకి చాలా అన్నం సార్. ఇది ఇంత నేను మంచి శవాలను తీసినాను సార్. నా తోడబుట్టిన నా తమ్ముళ్ళను ఓడుకున్నా, ఆపదలో కష్టాలలో వచ్చి దుంకిన వాళ్ళని కాపాడినా. వాళ్ళు కూడా చెల్లెకెళ్ళి జారిపోతే నేను మామూలు అయ్యో నా చెల్లెగలు ఒక మనిషి చనిపోయినా కానీ విలవిలలాడే నా హృదయము అక్కడ తీస్తుంటే ఒక మనిషి శవము ఎముకలు జల్లెడబట్టిన ఉసుక జల్లెడబట్టినట్టు పట్టి ఒక్కొక్కటి తీసేస్తుంటే నేను ఇంతలా ఉండే శరీరానికి ముక్కలు వేయడం ఏందన్నా? అసలు ట్యాంక్ బండ్ శివ అంటే ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న నేను ఈ గురుమూర్తి చేసిన సావుకి ఈ చేతులతోటి ఏరాలతో వచ్చిన సమయం వచ్చింది. మేము ఊహించుకోవాలి. అసలు మా మైండ్ ఏంటంటే శివం. నా మైండ్ ఒకటే సెన్స్. నేను ఎక్కడ పోయినా కూడా ఆ రోజు మేము తినలే, ఒక్కపోతే ఉన్నాం మేము. అంటే సార్ అడిగిన మాట ఏంటంటే రేపు కోర్టులో మనం అప్పచెప్పాలి బాబు ఏదైనా అంటే ఒక పర్సనల్ గా ఒక మనిషితో ఒక ప్రేమతోటి చెప్పిన మాటలకి నేను సార్ వస్తున్నాను సార్ ఖచ్చితంగా. అంటే నేను ఒకరోజు ముందే తమిళనాడు వెళ్ళిన. తమిళనాడు వెళ్ళి స్టాలిన్ సీఎం వారితోటి మన ఆయన అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి పెద్ద మీటింగ్ చేస్తే వాళ్ళ చేతులతో నేను ఒక అవార్డు ఒక రివార్డు తీసుకొని వచ్చిన. దిగంగానే నిద్ర మబ్బు ఉంది, పండుకొని గల శివ ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పిన మాటల్లో న్యాయం ఉంది. ఒక ఆత్మ ఘోష, నువ్వు ఖచ్చితంగా రాబాబు రేపు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం జడ్జి గారి ముందర దీన్ని పెట్టాలంటే. అప్పుడు కూడా నేను గతంలో ఒక డెడ్ బాడీ తీసిన. నేను ఇది చెదరగట్టు ఒక అమ్మాయిది సేమ్ ఇదే కేసు. అంటే ఇట్లా ముక్కలు కాదు, ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి ఫేస్బుక్ పరిచయం అనమాట. అమ్మాయి ఫేస్బుక్ పరిచయం అయితే లవ్ చేసి అటు ఉండేది నల్గొండ. అమ్మాయి చెదరాట్లు ఉంటుంది. ప్రేమ అన్నప్పుడు మామూలు సహజమే, ఎవరైనా వస్తూ పోతారు. కానీ ఈ ప్రేమ అనేది కామ రూపంలో వెళ్ళిపోయి పెళ్లి రూపానికి వస్తారు కల్లా
అది శత్రువులు అయిపోయారు. ఇక అదే. ప్రేమించేటప్పుడు చూసిన అంటే ప్రేమ అనే కలిగినప్పుడు ఉన్న ఆశ, తను డబ్బులు ఇచ్చినప్పుడున్న అభిమానము, తనతో సంసారం చేస్తున్న ఆనందము, అవి పక్కన పెట్టి పెళ్లి అనగానే ఆ కరుడు కట్టిన సైతాన్లాగా మారిపోయి ఆమెను కొట్టి ఒక 25 కేజీల్లో ఒక అమ్మాయిని, ఆడపిల్లని, 25 కేజీలు సార్ ఎంత కింద ఉంటుంది బ్యాగు. ఆ బ్యాగులో ఒక మనిషి, నా ఫోటో నా సెల్లులో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది తీసి చూస్తే అది మాకు దొరకలే. మొత్తము చిన్న తల్లి గర్భంలో ఒక శిశువు ఎలా తయారైతే మనకు తెలియదు, చూడము. ఆ మాదిరిగా ఎందుకంటే స్కానర్లలో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కానీ సంచిలో కట్టిన పిండాన్ని నేను చూసిన. అంత అధ్వానం, అంతే. ఇంత అది గుర్తుకొచ్చి నాకు తక్కువని, ఏందబ్బా అరే ఆ రోజు జరిగింది కూడా సేమ్ కస్టడీలోనే ఉన్నాడు అతను. అదే అన్న నిజం చెప్పురా బాబు, ఇది మూసినది, చెరువు కాదు. చెరువు అనుకో రౌండ్ ఆఫ్ లా ఏనో దగ్గర ఉంది అంటే పోయి మునుగుతాం, 10 ఫీట్ తేలడదాం. ఇది నది, పారే నదిని వేడబడేసిన చెప్పురా నేనా. కొట్టుకుపోయి ఏందో మేము ఒక 22 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. 22 కిలోమీటర్లు. అక్కడ గొప్పదనం ఎవరిదంటే పోలీసు వారిది. వాళ్ళు అక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, మా వాళ్ళు ఒక 6 మంది, అటు మేము మేము 6 మంది, అందరం కలిసి అట్లనే నీలమైన ప్రయాణం. మట్టి అనక బుడద గడ్డి, బర్రెలు తినే గడ్డిలా నడుచుకూడా ఒక దగ్గర 22 కిలోమీటర్లు. మామూలు 2 కిలోమీటర్లు నడవాలంటేనే అమ్మా నాయన ముండ్లు అనక ఈ ఊరు ఆ ఊరు, తొవ్వలేదు ఇట్లా పోనిక లేదు అంటే మళ్ళా ఊరంతా తిరిగి రౌండ్ తిరిగితే అది ఉన్నది గౌరెల్లి. నాగోల్ అవతల ఉప్పల్ ఉంది, ఉప్పల్ అవతల గౌరెల్లి. మూటా తీసుకోండు స్కూటీలో పెట్టి దాని సేమ్ ఇట్లా తెల్లవారుదాం. అది కూడా ఇక ఆ రాత్రిలే టైంకి మనం అన్నికి రాదు, ఎందుకంటే మనం చూడండి ఏంది అనొద్దు. జరిగిన అంచనా టైం తీసుకొచ్చిండు, మూసినదిలో పడేసిండు, వెళ్ళిపోయిండు. ఏం తెలియని లాగా వాడు కూడా సైలెంట్ ఇట్లనే వాడు ఫోన్ పడిపోతాడు. మళ్ళీ అట్లున్నాడు. వీనికి వానికి ఏముంది, వాడు ఆటోనైతే వీడు బారాన. పొద్దు ముగ్గులు తిన్నామన్నా, దీనికైతే 24 గంటల్లో మేము పొద్దు ముగ్గులు తిరిగితే సాయంత్రం లాస్ట్ టైం అయింది. ఇంకా సార్ ఇంకా మేము ఫెయిల్ అయిపోయినాం సార్, మాతోడు కాదు సార్ అనే మాట రావట్లేదు మాకు, ఇక దొరకట్లేదు. మీరు చూసిరా మేము చూసినామా, మాకేం తెలుసు సార్, మరి తేలన్నాం కదా అని చెప్పడానికి కూడా మాకు మనసు వస్తలేదు. వాళ్ళు మా బాధ చూస్తున్నారు, మేము వాళ్ళ బాధ చూస్తున్నాం, మరి దొరకట్లేదు. ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ పోయినాం, మళ్ళీ మొదటికి వచ్చినాం. ఇంక వెళ్ళిపోదామనే సమయానికి ఒక్కసారి మా టీంని అందరినీ బతలన్నారు, ఇంత దూరం వచ్చినాం రా, ఆ తల్లి ఎవరు అయితే ఆడపిల్ల కదా, ఒక్కసారి మళ్ళా అలా ఒక 2 రౌండ్లు వేసేద్దాం అని ఒక సూర్యుడిగా అస్తమిస్తుండు కరకర మునిగే సమయంకి అక్కడి నుంచి బర్రెలు వస్తున్నాయి. బర్రెలు అయినా అన్న ఇట్లా మేమంటే ఇవాళ వచ్చినాము, మీరు రోజు నిధులరు కదా, మీకేమైనా కొత్తగా ఏమైనా కనబడ్డా అన్న ఆకారాలు ఇక్కడ అంటే ఏమన్నా ఏం లేదు, మా బర్రె దగ్గర ఉర్రుతున్నా చూడండి అన్నది. బిత్తరపోతుంది అనమాట. ఆ యమధర్మరాజు పట్టుకుపోయిన ఆత్మను తీసుకెళ్ళాడు, ఆ దేహాన్ని తీసేందుకు శివుని నంది రూపంలో దున్నపోతూ అది గాండ్రిస్తుంది, బర్ర అరుస్తుంటే ఓసారి వేరే చూద్దామని చెప్పి పోతా కల్లా ఆ మూట కాలదని లేచింది. తీసుకొచ్చి బయట గుమ్మరిస్తే అస్సలు ఇప్పుతే అన్న ఈ మొత్తం బొచ్చంతా పోయింది, ఈ గుండు మొత్తం పోయింది. ఇట్లానే ఉన్నాయి ఇవన్నీ పోయినాయి. ఇట్లా అంటే సంచి మూట కట్టింది కదా, అందులో వాటర్ లీక్ అయినది అంతా బాడీ మొత్తం కరిపోయింది. ఈ బ్యాగ్ ఇదంతా అట్లనే ఉంది, ఇక్కడ వరకు ఇదంతా ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా స్మాష్ అయిపోయింది. అంటే అంత అధ్వానం. ఈ బాడీ ఆ గోడీ ఇది గుర్తుకొచ్చాను. అంటే ఇలా నా గతంలో డెడ్ బాడీలు ఇవి. అంటే అన్న ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా మీరు చూస్తున్నారు, ఇప్పటికే దాదాపు 1000 సంఖ్యలో తీసుండొచ్చు కదా. అంటే ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు ఏమనిపిస్తుంటది అన్న? ఇప్పుడు సార్ నేను నా సర్వీస్ ఇప్పుడు 25 సంవత్సరాలు చేస్తున్నాను పని. 25 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా. నేను నేనే పట్టడు అన్నం కోసం నేను ఈ పని చేస్తున్నానా, లేకపోతే ఇదే నా వృత్యా, లేదంటే భగవంతుడు నాకు ఈ పనుల కోసమే పుట్టించిండా, నా ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళు ఇట్లుంది, ఎన్నాళ్ళు చేయాలని నాకు లోపల తడపన బాధ అనిపిస్తుంది. నేను కూడా అందరిలోకి బయట తిరగవచ్చు కదా, మంచిగా పండుగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి. ఇప్పుడు కూడా చాలా మంది చూసి అన్న మా పాప పుట్టినరోజు అన్న మీరేమైనా వీడియో పెట్టాను అంటారు. అంటే నేను ఏం పెట్టాలో నాకు తెలియదు. అంటే లోపల బాధాకరం ఏంటంటే ఇవన్నీ నేను కోల్పోతున్నానేమో, నాకు తెలియదు కదా ఇవన్నీ. నా వాయిస్ గట్టిగా వస్తుంది. వాళ్ళ ఇంటి చుట్టం రూపంలో పోయినా కూడా అయ్యో శివాల శివ వచ్చిండు కదా, ఎందుకు
ఆయన ప్రేమతో పిలుస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని లోపల బాధ అంటే పైన ఈ అని నెగిలిచ్చేది ఒక ప్రేమ ఉంటుంది, లోపలికి వెళ్ళి ముక్కు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. అంటే ఎందుకు డిఫరెంట్ ఏడవకండి. మనిషికి అన్న నేనేం పాపం చేసిన అన్న, మంచి పనే కదా చేసి. నేను చేస్తే మంచి పనే కదా. అంటే ఒక శవాలు తీస్తే నలుగురిలో తిరగడం తప్ప, నలుగురిలో కలవడం తప్ప. అంటే పైన ప్రేమ చూపించి లోపల బాధాకరం మాటలు ఎందుకు? అలాంటప్పుడు పిలవద్దు. మీరు లేకుంటే ఆ శవాలకు దిక్కేవారు. ఇప్పుడు సొంతం నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే మనకెందుకు లేని మీరు పైసలు ఇస్తాం తీసేయండి, ఏదో మేము పేరుకు వస్తాం అంట పెట్టి పక్క జరిపోతాం, అది గొప్పతనం కాదు. నేను ఒక సేవకుడుగా నా తల్లిదండ్రుల రూపంలో, నా అక్కజల్లుల రూపంలో ఇంత కష్టపడుతున్నా కూడా ఒక్కొక్క డెడ్ బాడీ అవుతున్నా ఒక 2022లోనే కూడా కరోనా అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ అనుకుంటా, వాళ్ళు ఒడ్డరోళ్ళు. ఆ కుటుంబంలో ఆ పాప 10వ తరగతి చదువుకుంది చిన్నతనంలో. 10వ తరగతి అంటే 10, ఆ పిల్ల 15 ఏళ్ళు 12 ఏళ్ళు కంటే ఎక్కువ. 10వ తరగతి చదువుకుంది అన్నాక 10 చదివిందో లేదో కూడా తెలియదు. ఎందుకు చిన్న అంటే ఒక 16 ఏళ్ళు 14, 16 ఏళ్ళు అంతే. ఆ పాప వయసు అంతే ఉంటాయి, ఎక్కువ లేదు. ఆ పాప వచ్చి 2 పిల్లల తల్లి. ఆమె కూడా నాకు అనిపించింది ఆ రోజు నేను ఏదో పని చేసుకుంటున్నాను, ఏదో ఉంది సంథింగ్. నా శివ ఏడున్నా బాబు అంటే, సారు చెప్పండి సార్ అన్న, ఇక్కడ మన బతుకమ్మ ఘాటు తెలుసు కదా నీకు అంటే, తెలుసు సార్ బతుకమ్మ ఘాట్ అంటే మన ట్యాంక్ బండ్లో విమానాలు దింపి టూరిజం చేశారు కదా, అదే కదా అంటే అవును బాబు అని చెప్పారు. పోయినా పోతల కల్లా అప్పటికి హెచ్ఎండిఏ మొత్తం ట్యాంక్ బండ్ నీట్నెస్ నడుస్తుంది. ట్యాంక్ బండ్ మొత్తం నీట్నెస్ వర్క్ నడవాలని చెప్పేసి హెచ్ఎండిఏ ప్రభుత్వం బాగా మంచి వర్క్ నడుస్తుంది, కేటీఆర్ ప్రభుత్వం నడుస్తుంది. అడుగుతానే పోయి చూస్తారు కదా బతుకమ్మ ఘాట్ల పని చేస్తానికి వచ్చిన వాళ్ళందరూ లేబర్, వాళ్ళు ఒక లేబర్, చిన్న సాదా మామూలు లేబర్. అంటే రోజు కూలి దారులు. అంటే భర్త అక్క ఏమవుతుంది, భార్యకి ఏమవుతుంది, వాళ్ళు వదిన, తన భర్త వాళ్ళ అక్క వదిన, ఇద్దరు కలిసి ఈ బీహార్ వాళ్ళు పనిచేయడానికి వస్తారు కదా. అంటే వీళ్ళకి గుడిసెలు వేసుకున్నారు అనమాట. గుడిసెలు వేసుకుంటే అన్న తమ్ముడు వదిన మరి మామూలు మాట్లాడుకుంటాం. అచ్చా హే వాళ్ళు ఏదో ప్రేమతోటి అచ్చా ఇద్దరు పిల్లల తల్లి ఆ పిల్లల కడుపు నింపుకునేందుకు ప్రేమతో నలుగురితో మాట్లాడుతుండొచ్చేమో. మాట్లాడినంత మాత్రంలో నువ్వు తప్పు చేసావు అనుకోవడం ఎంతవరకు న్యాయం నీది? ఒక ఆడకూతురు మీ అమ్మ మాట్లాడదు ఎవరితోటి, మీ అక్క మాట్లాడదు ఎవరితోటి, మీ చెల్లె మాట్లాడదా, మా అమ్మ వేరేలతో మాట్లాడదా? ఈ పాప మాట్లాడుతుంది అంటే ఆమెకు ఎఫ్ఐఆర్ రూపంలో అనుమానం తెచ్చుకొని ఒరే నీ పిల్లం ఊకే వాళ్ళతో అంటే వీళ్ళ అక్క నూరింది మనకి బాగా ఉసగొల్పింది మొత్తం. ఉసగొల్పి రాత్రి ఆ టైం మినిమం 6-7 మధ్య నుంచి స్టార్ట్ అయింది రాత్రి ఆ పాపని. అంటే నాకు ఒక మనిషి ఆకారాన్ని చూసి, నేను దిగిన ప్లేస్ని చూసి, నేను చేసే వర్క్కు నాకు ఎంత టైం పట్టింది, ఇది జెన్యూన్ బాడీయా లేదా క్రైమ్ బాడీయా నేను ఆలోచిస్తా. అంటే నా వర్క్ నేను టైం ఎక్కువ వేస్ట్ చేయను సార్, ఎక్కడైనా పోనీ ఎంత లాంగ్ అయినా పోనీ నేను టైం వేస్ట్ చేయను. అలాంటి మూమెంట్లో ఒక పాపము 2 పిల్లల తల్లి ఏమి నోరేరుగాని పసిగంధమని పెళ్లి చేసుకొని 2 పిల్లల తల్లిని చేసి సంవత్సరం బాబు సంవత్సరం అంటే చిన్న తక్కువ ఏజ్ ఏ మట్టి తింటుంది ఆ పిల్లలకు ఏం తెలియదు. బన్ను నువ్వు ఒక రొట్టె ముక్కని ఎండిపోయినది ఇచ్చినా కూడా తీసుకొని తెలియదు, పిల్లలకు తెలియదు. పసికందమ్మలు పాలు తాగే తల్లిని నువ్వు కొట్టి ఏం 20 మీటర్లు ఎక్కువ దూరం లేదు. మళ్ళా ఇవి గుడిసెలు మిమ్మల్ని ఒక 10 సార్లు వెనక్కి జరిపితే అది చెరువు, అది బతుకమ్మ ఘాట్. అప్పుడు వినాయకుళ్ళు అన్ని అంటే ట్యాంక్ బండ్ నిమజ్జనం చేయొద్దు అన్నప్పుడు కేటీఆర్ గారు కట్టించినాయి అనమాట. బతుకమ్మలు వదలడానికి, ఆడపిల్లలందరూ దిగడానికి, మళ్ళీ అదే చెత్త. అలాంటి దాంట్లో నీలో లెవెల్ ఆడ సంపిర్రు తీసుకొని లేచారు. అది నేను ఎట్లా గుర్తుపట్టిన అంటే మామూలుగా లోపలి పోయినా బాడీ తీసిన అంటే నాకు యూట్యూబ్ అనేది తెలియదు, ఇట్లా సోషల్ మీడియా నాకు తెలియదు. ఒకరు చెప్పేది ఏదో పేపర్లో చదివితే చూడాలి అంటే ఎవరైనా సార్ ఇట్లా ఈరోజు ఏం సార్ అంటే వాళ్ళు చెప్తే పక్కన వినే గుణము తక్కువతో మనది. అప్పుడు ఆ పాప ఇట్లా ఎత్తుకొస్తాల కల్లా ఆ పిల్ల ఇట్లా ఎల్లడం పడ్డది ఒకటేసారి. అంటే తన హార్ట్ ఇట్లా ఓపెన్ అయిపోయింది. అంటే అన్న అంటే ఏదో నాలో పిలిచినట్టు
అన్న అంటే ఆ బాడీ అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క గోస చెప్పుకునే ఫీలింగ్. నాకు నేనుగా తీసుకొచ్చి పండబెట్టిన తర్వాత తనని మొత్తం పరిశోధించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్ వాళ్ళకి మొక్కాలి, మా డిపార్ట్మెంట్ మేము మొక్కాలి. మా లేక్ పోలీస్ వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్. ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పిన పని మేము చేయడము, మాకు ఏదో విధానంగా జీవితం తప్పకూడదు. అలాంటి సార్ మరి పంచనామా చేసి ప్యాక్ చేసి పంపించండి బాబు గాంధీకి అన్నారు. గాంధీకి అనగానే నాకు డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. ఆ ఆత్మ నాలో మాట్లాడినట్టుగా ఏమన్నది, అన్న ఇది నన్ను కొట్టిరన్న, నేను చనిపోలేదన్నా అనే ఒక ఆత్మ నాకు అలా అనిపించి, సార్ ఎంతకైనా మంచి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, ఏమైనా అవయవాలకు ఏమైనా దొరకొచ్చేమో, ఆడపిల్లని కొట్టిన మొగోళ్ళు కాదు కదా, మొగళ్ళకి ఎన్నో పట్టుకొని చంపేసారు, అన్నిక లేదు ఆడపిల్ల కదా, ఇవి దెబ్బలు కాదు, తనకు తాను దూకిందనుకో, లేదంటే నీళ్ళ మీద నడుచుకుంటూ పోయి మునిగిపోయినా నీకు అంత డెప్త్ లేదు. ఆడ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, దూకినప్పుడు దమ్మని సౌండ్ వస్తుంది, వేరే ఫోర్స్ లో దూకినప్పుడు సప్పుడు వస్తుంది, అది లేదు. నీకు 12 ఫీట్ల నీళ్లు ఉన్నాయి, అదేమైతుంది నీకు ఈ మెట్లకి అమ్మాయికి ఒక 10 ఫీట్ల 12 ఫీట్ల డిస్టెన్స్ ఉంది, మళ్ళా ఎక్కువ లోతు నాకు లేదు. నేను అమ్మ ఎంత దూరం వాళ్ళు కోపుకుందో అంత దూరం చూసుకొని వదిలేసిరామని తీసి చూస్తారు కల్లా, బాబు ప్యాకప్ సార్ అంటే, బాబు ప్యాక్ చేయండి బాబు అన్నారు. ప్యాక్ చేసే ముందు ఒక్కసారి మా సార్ పక్క పిలుచుకొని, సార్ ఒకసారి చూడండి బాగా పరిశీలించండి సార్, ఎందుకంటే పాపం సార్ ఒక అనాథ పిల్లను ఏ పిల్లను ఏ తల్లు ఆ ఇద్దరు పసికందమ్మల ముఖం చూడండి సార్, ఇట్లా చేతులెక్కితే అంటే నేను ప్రేమతోటి వాళ్ళని అడగడంతో నీకు అంత కన్ఫర్మా శివ అన్నాను. సార్ ఎందుకో నాకైతే డౌట్ వస్తుంది సార్, ఒకసారి చూడ అంటే తన ఆత్మతో నేను మాట్లాడుతున్నా, ఫీలింగ్స్ నాకు కనబడితే ముక్కు దొక్కపోయింది, ఈ నసలు దొక్కపోయింది, నీకు తనకు తాను ఇక్కడ తలగాలి, ఇక్కడ తలగాలి, లేదంటే నెత్తికి గుద్దుకుంటే బ్లడ్ రావాలి, నీకు అంత మొత్తం లేదనుకో ఒక్క దెబ్బ తగలకుండా ప్రశాంతంగా మునిగిపోవాలి, ఎక్కడ తగలకుండా మునిగిపోవాలి. ఇది రాజకమైంది చూడండి సార్. అంటే బాడీ తనకు తాను చనిపోదు, ఇది ఉందిగా ఇట్లా వాటర్ లో పోయిన ఊపిరి వేరు, బయట నుంచి వచ్చిన ఊపిరి శరీరం వేరు. చనిపోయిన శవం మామూలు చనిపోయిన తీసుకొని పడేస్తే అట్లా నడమంత్రాల సావు అనమాట ఇవన్నీ. ఒక్కసారి సార్ అంటే సార్ వాళ్ళు దయదలిచి ఏసీపీ గారు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకొని పంపిస్తే పక్క పోస్ట్ మార్టంలో అదే తెలియదు చంపినట్టు. వాళ్ళ యాక్చువల్ బాడీని తీసుకొని రేపు బదులు మీరు దాన సంస్కారాలు చేసుకోపోండి అంటే ఆ పాపకు న్యాయం జరగాలి. మేము ఎట్లా కూడా ఆ దేవుడు శివుడి ఆజ్ఞ లేదే సీమ ఉంటుంది, తప్పు చేసిన వాడిని ఎట్లా వదిలేస్తాం. ఈ గురుమూర్తి శవం ఇదే ఇట్లనే ఇది టైప్. దాని అంతకుముందు ఇంకోటన్నా నేపాలీ అమ్మాయి అప్పుడు మనకు జలవిహార్ లేదు, జలవిహార్ కట్టలే, మన నెక్లెస్ రోడ్డు తయారు కాలే, కానీ కొండలు ఉన్నాయి అంతే నార్మల్ కొండలు. ఎవరైనా పోవాలంటే భయం. అక్కడ ఏముంది పాతది హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్ ఉంది ఆడ. నెక్లెస్ రోడ్ పోకముందు నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ కి జమ్ సిటీకి మధ్యలో బేగంపేట కటింగ్ వస్తుంది. ఆ టర్న్ ఓవర్లోనే ఇప్పుడు కూడా అడిగిపోతుంది. దాని పాత ఓల్డ్ మోడల్ రజాక్ కాలం సంబంధించిన రైల్వే స్టేషన్ ఉంది ఆడ, ఎవరు తెలియదు. జలవిహార ఆపోజిట్ లోనే అక్కడ మనకు రోడ్ ఇట్లా తెలియదు. అక్కడ ఈ నేపాలీ అమ్మాయిని తన కడుపు తిప్పల కోసం ఒక ఆడపిల్ల ఒక్క మనిషిని ఒక 5-6 మంది, ఓ 7-8 మంది, ఓ 9 మంది మీరు మానభంగం చేసినా కూడా తనని వదిలేయాలి కదా. చలో మూర్ఖతం చంపినా కూడా మనం ఏ పాటలో అయితే చూడకూడదో ఆ పాటలో బీరు పాటలు. మా తండ్రి అయినా అసలు ఇంత అధ్వానంగా చంపుతారా, అంత కసాయికుండేనా మనది, ఇంత అధ్వానంగా. అలాంటి ఒక ఆడపిల్లల్ని చంపితే మనకి ఏమొస్తుంది? నీ సుఖం కోసం తెచ్చుకొని తన అవయవాలలో బీర్ బాటలు పెట్టి పలగొట్టడం మీకు ఎంత అయినా ఈ జన్మ వద్దన్నా, ఈ కర్మ వద్దు, జన్మ వద్దు. అన్న ఇవన్నీ చేసేటప్పుడు మీరు నార్మల్ ఉంటారా, ఏమైనా తీసుకుంటారా? మందు అలాంటిది ఏమైనా తీసుకుంటారా? అంటే సార్ ఇది మందు, ఎందుకంటే ధైర్యంతో కూడుకున్న పని కదా ఇది. సార్ మందు తాగొచ్చు అన్న, మందుకు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మా ఫుట్పాత్ మీద మా లవర్ జీవితం అంతా మందు తాగి చనిపోయిన చాలా మంది ఉన్నారు.
ఆ మందుకు నేను దూరంగా ఉన్నా కాబట్టి నేను ఇంకెట్లున్నా. ఓకే. అంటే కొన్ని సమయాలలో ఆ రోజుల్లో నేను మందు తాగి తీస్తుంటే డెడ్ బాడీ అప్పుడు. కానీ దానివల్ల ఏమైందంటే మా గురువు అట్లనే చనిపోయాడు, నాతో పాటు నా మిత్రుడు అట్లనే చనిపోయాడు, నా సన్నిహితులు ఒక 7-8 మంది తాగి. అంటే దానికి మాత్రమే వాళ్ళు బానిస. తినేదే రోడ్డు పైన అన్నాము. మాకు కుటుంబంలే, అడిగేతోళ్ళులే, చెప్పేతోళ్ళులే. మేము ఎవరికైనా చెప్పుకోవాలన్నా జ్వరం వచ్చింది మాకి అంటే ఏదో మెడికల్ షాప్ పోయి ఒక 10 రూపాయలు ఇచ్చి గోళీలు తీసుకొని వేసుకోవాలన్నా కూడా మందు తాగి గోళీలు వేసుకుంటే అంటే మా నరకం వేరే అన్న. ఇప్పుడు కానీ మీరు అది తాగకుండా తీసుకుంటే నిజంగా మీకు చేతులే దండం పెట్టాలన్న. అంత ధైర్యము, అంత ఓపిక. అసలు మనం ఏదైనా ఇంట్లోనే ఏదో చిన్న కుమిలిపోయిన ఏదైనా ఎలక సస్తే వాసన వస్తేనే మనము అదే అయిపోతాము. మీరు అలాంటిది పెద్ద పెద్ద శవాలను నీటి మురికి నీళ్ళతో తీయడము, అదంతా సర్చ్ చేయడము, కిందికెళ్ళి మళ్ళీ వెతకాలే కదా దాంట్లో. అన్న నా పిల్లలకి నేను ఏడ దూరం ఎత్తడం కూడా తెలియదు. ఒక్కోసారి నేను అనుకుంటా నేనేమన్నా అయిపోతున్నా నా పిల్లలు. ఈరోజు నా 4 మగ పిల్లలు, ఆడపిల్లలు. మా భార్య కూడా బాధపడుతుంది. అయ్యా నువ్వు చెప్పిన మాట నీకు అవసరం అంటది. మనం కూడా బయట పోయి ప్రపంచం అంటే మనసు ఒప్పది. ఇప్పుడు నేను చెప్తుంటే మీ మనసు ఇంత బయలువలు అంటే నేను ఈ చేతులతో తీస్తుంటే నాకుండే ఎంత తక్కువది. ఒక కాలేజీ రూపము, తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి చదువుకో అమ్మ అని వదిలితే ఈ మూర్ఖులు ట్రాప్ చేయడం అమ్మాయిలని వాళ్ళ అవసరాలకి. ఆ తిక్క ముండలు, ఆ తెలివి తక్కువ ముండలు ఎక్కడ ఏ రాజుల కుటుంబంలో పుట్టి గుడిసెలలోకి వస్తా అంటే గోవా గుట్క తినేతో మూతి పెట్టి నువ్వు రోడ్ల మీద ఈ ట్యాంక్ బండ్ మీద చూడలేను. అస్సలు కనుక్కున్న తల్లిదండ్రులను తిట్టాలో తెలియదు. ఈ తప్పు చేసి పోయి నీళ్ళలో దుంకుతుంటే తీయలేకపోతే నాకు తెలియదు. కానీ రకరకాలుగా అంటే బాడీ పార్ట్స్ అంతా డిఫరెంట్ అయితే ఒక్కటిసారి చూసినప్పుడు మీ కళ్ళు ఎలా ఉంటాయన్న, జలకీయడం కానీ అలాంటి భయం కానీ పాపం. బాడీ నేను చెప్తున్నా నాకే ఎంటికలన్నీ. ఆ బాడీ తీసినప్పుడు ఆ డెడ్ బాడీ నూనె అంటే కుళ్ళిపోయిన శవం నూనె అంటే కొవ్వు ఇట్లా తోలుకు మొత్తం రుద్దుకొని ఇట్లా అంటే పోలీసులు అంటారు శివాది అంతా ఏంది బాబు అంటే ఇట్లా చూడండి ఇట్లా అంటే అంతా అది ఒక డాల్డా రూపంలో అంతా శివ సార్. ఇప్పటికీ కూడా నా బాధ ఏంటంటే నేనేమైపోతున్నాను చూడట్లేదు. ఇవి తగ్గాలి, ఇలా కాకూడదు. మనిషి జన్మ గొప్ప జన్మ. ఒక చెట్టుకు నీళ్లు పోసి ఎంత పచ్చగా పెరుగుతుందో మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు బువ్వ తినక నీళ్లు దాక కూలీ నాలి చేసుకొని డ్రైవర్ల రూపంలో పనిచేసి ఆటోల రూపంలో పనిచేసి ఇప్పుడు ప్రత్యేకంగా నా పిల్లగాడు బాగా బతకాలి, పోలీసు కావాలి, లారీ కావాలి, ఒక క్లినిక్ డెంటల్ ఏదో పెట్టుకోవాలి, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు కడుపు కట్టుకొని డబ్బులు సంపాదించి వీళ్ళ కోసము పెడితే వాళ్ళు వాళ్ళ కడుపు మీద దాన్ని వెళ్ళిపోతే ఎంత బాధపడతా అంటే ఈ శవం తీసినా నేను అదే బాధపడతా. అయ్యో ఏ తల్లి కొడుకు, ఏ తల్లి బిడ్డను. గతంలో నా తమ్ముని పోగొట్టుకున్నా, ఈరోజు నేను ఈ తమ్ముని తీస్తున్నా. నాకు లేక బాధపడుతున్నా, వీళ్ళు ఉంచుకొని ఎందుకు, నాకు గతి లేక నేను రోడ్డు మీద బతున్నాను. సార్ మీకు అన్ని పెట్టుకొని ఎందుకు చేస్తారు? అవసరమా? ఇంతమంది రోడ్డు మీద బతున్నాను. అందరి కుటుంబాలు ఉంటాయి సార్, ప్రతి ఒక్క మానవునికి ఒకటి ఉంటుంది, కానీ తెలియదు. ఎప్పుడైనా ఈ బాడీ తీసినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ అలా ఏమైనా అయినాయన్న మీకు? ఒకసారి అయిందన్న, నేను నీళ్ళలో పడ్డప్పుడు అమ్మాయిని కాపాడి పోయి దుంకింటి నీళ్ళలో. అప్పుడు రాటు దిగిండ, నాకు లోపల రాటు దిగిండ. అప్పుడు అది ఒకసారి అయింది. ఒక 60 రోజులు అట్లా ట్రీట్మెంట్. దాని తర్వాత ఈ డెడ్ బాడీ ఏమైందంటే మాంసం అంటే గోర్లు ఇరుక్కుంటాయి. నా గోర్లు ఇప్పటికీ అట్లా అంటే అందరూ అంటారు శివ అంటే తీసుకో, నాకు తెలియదు. డెడ్ బాడీ తీసినప్పుడు ఏంటంటే అట్లనే ఇట్లా వెంబడి వచ్చినప్పుడు ఈ గోర్లు కడుక్కోకుండా తిన్నానమాట. ఒక రోజు అన్నం తినేసిన అట్లనే తిన్నప్పుడు అది మొత్తం మలేరియా, డెంగ్యూ అట్లా 3 రకాల జ్వరం వచ్చేసి ఇక మొత్తం ఇట్లా ఉన్నోడిని ఇట్లా అయిపోయినా, మొత్తం వీక్ అయిపోయి అదేది టీవీ బీమార్ వస్తుంది అట్లా అయిపోయినా. అంటే నా మీద మా వాళ్ళు ఆశలు ఇచ్చి పెట్టారు. నా భర్త అప్పుడు మస్తు బాధపడ్డారే, నా భార్య చిన్నది, ఏం తెలియంది, రోడ్డు మీద నా కోసం ఇంత దూరం వచ్చింది, తల్లిదండ్రులకు కూడా ఇంత దూరం వచ్చింది. నేను చచ్చిపోతే ఆ పిల్ల ఏమైనా అయిపోతుందేమో, ఎవరిని నేను ఎన్నో జవాలు తీస్తున్నా, అది కూడా నా పక్కన వచ్చి అంటే నా భయం అది. ఇక నేను బాధపడ్డాను. ఇక మస్తు అప్పుడైతే చచ్చిపోతాను బతికినా కదా. ఆ పాప కూడా ఏం ముక్కుదే చిన్నతనంలో పెళ్లి చేసుకున్నా, అంటే తప్పు నాది, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆమె బాధపడుతుంది. కానీ
తెలియక ఇట్లా జరిగితే ఎట్లా అన్నా మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా. నా జాగ్రత్త అంటే చూడన్నా, ఏదో చేయాలని లోపల తప్పున, కానీ చేయలేను, బయటకి ఇచ్చిపెట్టి పోలేను, అడగాలంటే రాదు, ఎవరికైనా చెప్పదామన్నా నాకంటూ ఎవరు లేరు, నా భార్య తప్పితే నాకు ఇంకోరు లేరు. ఎందుకంటే అన్నీ వదులుకొని రోడ్డు మీద బతుకుతున్న జీవితం నాది. నా తల్లి కొన్ని నేను చెప్పలేను అన్న బయటికి. ఇప్పటికైనా ఎప్పటికైనా ఏదో రోజు మంచి చనిపోక తప్పదు, కానీ ఏదో చేయాలి. ఈ గంగమ్మ తోడుంది, అటు కట్టమైతమ్మ తోడుంది, మధ్యలో నేనున్నా, ఏదో చేయాలి సమాజంకి. నా అన్న తమ్ములు పోగొట్టుకున్నా, బాధపడగలను. డబ్బుని ఏం చేసుకోవాలన్నా? డబ్బుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేను ఎవరైనా ఇస్తానని అడిగినా కూడా నాకు డబ్బులు లేను అంటే, డబ్బు లేనప్పుడు డబ్బు ఉన్నప్పుడు డబ్బుతో నాకు పనిలే. నేను శవం తీసినా డబ్బులు అడగాలంటే మనసు ఒప్పదు సార్ నాకు. నిన్న నాకు మీరుపేట గురుమూర్తి డెడ్ బాడీ తీసినప్పుడు సిఐ సారు, బాబు ఎంత ఇసేయాలి చొప్పునైనా అడిగిండు నన్ను. సార్ నాకు డబ్బులు వద్దు సార్, నా ఒక చెల్లె లాంటిది, నాకు ఒక కూతురు లాంటిది, నేను ఒక సేవ చేస్తున్నా, అమ్మాయి అన్ని ముక్కలు వేరినాయి కదా, నాకు వద్దు సార్ అంటే కూడా ఆయన నాకు ఫోన్పే 3000 రూపాయలు వేసిండు. అంటే తీసుకోవడం ఇష్టం లేదన్న, డబ్బులు ఇస్తే నేను దూరం అయిపోతానేమో అని. ఆ ఆత్మకు నేను తోడుండాలి, ఆ ఆత్మకు మనశ్శాంతిని కలిగాలి. ఆమె ఆ పిల్లలతో పాటు ఎల్లకాలము ఆమె ఒక రూపంలో, తల్లి రూపంలో, గాలి రూపంలోనో, ఏ చెట్ల రూపంలోనో, ఏ జంతువు రూపంలోనో తన పిల్లలను చూసుకోవాలి అనేది ఒక తపన. అంటే మేము ఎప్పుడైనా చావులకు వెళ్తే మాకు భయం కానీ, మాకేదో ఆత్మ తిరిగినట్టు అట్లా కనిపిస్తుంది కదా. మీరు ఇన్ని శవాలు తీశారు కదా, ఎప్పుడైనా ఆత్మలు రావడం కానీ, మీతో మాట్లాడడం కానీ, అంటే మీరు ఉండే ప్లేస్లలో మళ్ళీ మీరు అక్కడనే తీస్తారు, అక్కడనే ఉంటారు కదా, మొత్తం ఎప్పుడైనా రావడం పిలవడం అట్లా జరిగిందా? ఇప్పుడు కూడా సార్ నేను ప్రకృతికి విరోధం కూడా నాకు ఇష్టంలే. ఇది ఎల్లమ్మ కడం, ఇది ఏం జరగకుండా, ఇది మల్లన్న కడం. ఇది అంటే ఈ దేవతల అంటే నా ఒంటి పైన ఉన్నంత వరకు నాకు ఎప్పుడు సంవత్సరానికి ఇంత 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 పెరుగుతూనే ఉంటాయి. అంటే అద్దతులం నుంచి మొదలుపెట్టినవి ఈ పెరుగుతూనే ఉన్నాయి నాకు. అంటే అంటే ఆటోమేటిక్ నేను సంవత్సరంలో పెద్దగా అయితేనే ఉంటాయి. అంటే నలుగురికి ఈ చేతోటి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో ఎల్లకాలం బాగుండాలనేది నా ఆశ. ఈ సల్లని తల్లి ఇల్లు కోరుకుంటే కొంగు బంగారం. ఇప్పుడు నేను ఇప్పుడు నా మాటనే మీకు ఇస్తున్నా. రేపన్నాడికి మీరు బాగా ఎదిగి ఒక అంచెలంచెలుగా ముందరవాలని ఆశ మాకి. చెడిపోవాలనేది లాభంలే. మనం చేసే సేవ కూడా నలుగురు మంచి కోసము, నలుగురు బాగుండాలనేది మా తపన. మా తపన ఏంది? నలుగురు బాగుండాలని. మనం ఏదో ఆశించి చేయడం తప్పది. ఎందుకంటే కనుక్కున్న తల్లి రక్తాన్ని పాల రూపంలో మనకు పోస్తుంది. ఆమె మన దగ్గర ఏం ఆశిస్తుంది అంటే, నా కొడుకు బాగా ఎదగాలి, నా బిడ్డ బాగా బాగుండాలి. ఈరోజు నా బిడ్డ చనిపోయిందంటే ఆ తల్లి ఎంత కొట్టుకుంటుంది లోపల, ఆ తండ్రి ఎంత బాధపడుతుంటాడు. ఇప్పుడు ఆ గురుమూర్తి భార్య తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. ఆ చిన్న పిల్లలు మా అమ్మ ఏదని ఏం చెప్తారు వాళ్ళు, చెప్పండి సార్. కాబట్టి ఈరోజు నా పిల్లలకి రేపనాడికైనా కూడా మీ అమ్మనికి ఇట్లా అంటే ఒక పగ ద్వేషంతో వాళ్ళు ఎంత మూర్ఖులు అవుతారు. అందరిని అలానే చూస్తారు. ఇప్పుడు వాళ్ళు పెరుగుతుందా అన్నది అమ్మవారి మహిమ కాదు అంటే పెరగడం మంచిదా? పెరగడమ్మా, పెరగాలి. ఏటంతో ఏంటంటే ఇప్పుడు దీన్ని మనము ఒక తులం ఉందనుకో, ఒక పావులతో తీసుకొనేయాలి, అది పెంచుకుంటూ పోవాలి ఆమె లీలతోటి. ఇప్పుడు కొంచెం 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 అంటే భక్తి చెప్పుకునే శ్రీరామ రక్షలాగా పెట్టుకున్నావు అమ్మవారిని. ఎప్పుడైనా కూడా నువ్వు చాలా మంది నన్ను ఇదే ఆడతారు, అన్న నువ్వు ఎప్పుడైనా సరే నీళ్ళలో దిగే ముందు మీది మంత్రమా అని. అంటే మంత్రాలు తంత్రాలు ఏం లేవు. మనం దేవుని భక్తులము, దేవత కోసం మనం పోరాడుతున్నాము. సనాతన ధర్మం అనేది అది ఎవరో అఘోరాలు విఘోరాలు చెప్తే మనం వినేది, కానీ సనాతన ధర్మం అనేది ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఎంతకాలం వాళ్ళ సేవ చేసుకోవాలని ఆ తల్లిదండ్రులను బయట తొప్పేస్తుంది. సనాతన ధర్మం ఏమైంది? ఇప్పుడు 4 చెట్లకు రోజు నువ్వు నీళ్లు పోయి అది పచ్చని ఒక పైర నీడ ఇస్తుంది, ఆక్సిజన్, అది సనాతన ధర్మం అవుతుంది. నువ్వు నోరలేని జీవాలకి ఇంత అన్నం పెట్టి నీ ఇంటి ముందు కుక్కకి ఎట్లా పెడతావో, నువ్వు పెంచుకునే కుక్కకి ఒక రకం, రోడ్డు మీద ఉండే కుక్కకు ఒక రకం చూస్తే దానికి విలువేముంది? అదైనా కుక్కనే, ఇదైనా కుక్కనే. అదేం తింటది, ఇదేం తింటది.
ఇదేం తింటుందో గది కూడా గది తింటావు. 2 రోజులు బయట వదిలి చూడు నువ్వు, నీ సనాతన ధర్మం వదిలి చూడు. అంత దరిద్రం. మానవత్వం అనేది మనిషిలోకి వెళ్ళాలి. మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మంచిగా అనుకుంటే మంచిగా జరుగుతుంది, చెడు అనుకుంటే చెడే జరుగుతుంది. మీకు ఏమైనా అనాథ డెడ్ బాడీస్ కనిపిస్తాయా? అన్నం డెడ్ బాడీలు మీరే దహన సంస్కారాలు చేస్తారా? ఇప్పుడు కూడా సార్, ఈరోజు మీరు నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే నేను రోడ్డు పైన ఉన్న ఒక ట్యాంక్ బండ్ శవాల శివ. నాలో ఏమిందంటే మీరు ఇప్పుడు కూడా మీరు వచ్చి 2 గంటలు అయింది. అవును. నేను ఇక్కడనే ఉన్నానా లేదా నేను ఏడనో ఉన్నాను అని చెప్పి లేదు, ఇక్కడనే ఉన్నా. నా జీవితం అంతా దీనికి ముడిపడి ఉంది. అనాథ అంటే ఈ వేరే వేరే ఊరు నుంచి ఇంట్లో అలిగి రావడము, కొట్లాడి రావడము, పారిపోయి రావడము అంటే అది ఓకే. ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే తాగుడికి బానిసలయ్యి రోడ్డు మీద తిండి తినడము, ఎవరు పడితే వాళ్ళు దానం అంటే దానం అనే పేరుతోటి నువ్వు వదులుతున్న తిండి. హైదరాబాద్ అంటేనే గర్భగుడి లాంటిది. ఏ దేశంలో అందరూ ఇక్కడ బతకగలుగుతారు, కానీ మనం బయట బతకలేము. ఎందుకంటే మనం ఇక్కడ దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, తింటురు పంటురు. అదే బయటకు పోతే కష్టం లేదని తిండి దొరకది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర పనులు ఉండవు. అట్లా నేను తిని చనిపోయి తాగి 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 ఇప్పుడు మీ ముందరనే అక్కడ కళ్ళ ముందర ఫుల్ తాగి పడిపోయాడు. ఇప్పుడు లేచి నా బ్యాగ్ ఏడుంది, నా బూట్లు ఏడున్నాయి, తాగేటప్పుడు నీకు గుర్తు లేదు. నీ దగ్గర ఏముంది ఎంత నీ తెలియదు. నీ పక్కన బిచ్చగాళ్ళ దగ్గర వీళ్ళు కూడా అనుకుంటారు అంటే నీ దగ్గర అన్ని స్వీకరిస్తారు, ఏం తెలియకుండా లేచిపోతారు. ఆడ ఉండే వాళ్ళని మీరు దొంగలు అంటారు. అట్లా తప్పు. అట్లా చనిపోయిన వాళ్ళని ₹500 అయిందనుకో ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళ మార్చరికి డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది అన్న, వాళ్ళ బట్టల రూపమో ఏదో రూపం దొరకాలని. మొత్తానికి ఎవరు లేరు, ఈజ్ ఎ బెగ్గర్ అన్నోన్ డెడ్ బాడీ. దీనికి దాన సంస్కారం చేసేందుకు ఎవరు లేరండి, ఎవరైనా ముందర రాండి అంటే అప్పుడు నేనున్నాను, ముందర పోతా. ఆ బాడీని మొత్తం దాని సంస్కారం దగ్గరుండి మా సోనితూది అంబులెన్స్ ఉంది కాబట్టి మాకు దాన్ని తీసుకుపోవడము, ఆ బంతులాలపేట లేకపోతే పురాణపుల అంటే మాకు దగ్గరున్న అనుకూలం ఉన్నదని పట్టుకోవడము. వాళ్ళు ఒక 6,000 ఇచ్చే కాడ ఒక 5,000 ఇవ్వడము. లేదు మాకు ఖచ్చితంగా 6,000 సార్, రేటు పెరిగిందంటే మీరు ఎక్కడో సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదు సార్, ఒక అనాథ సార్ అని చెప్పడం. అంటే అప్పుడు మీకు శివ నా దగ్గర 200 ఉన్నాయి బాబు సార్, మీకు తోచింది చేయండి. కానీ ఇందులో ఒకటి సార్, నిజం అంటే మోసాలకి చాలా మంది ముందరుకున్నవాడు. ఒకటి ఇది నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే నన్ను నమ్మినట్టు వేరే వాళ్ళని నమ్మద్దు, వేరే వాళ్ళని నమ్మినట్టు నన్ను నమ్మొద్దు. ఎందుకంటే అనాథ పేరు చెప్పుకొని చాలా మంది పట్టగొట్టుకుంటారు, అది వద్దు, తప్పది. స్వయంగా మీ కళ్ళతోటి మీరు చూసి దగ్గర ఉండి మీరిచ్చే 500 కావచ్చు, 5,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు ఆ కుటుంబ సభ్యులకి చేరాలి. నాకు ఒకసారి అమెరికాలో ఉంటారు సారు, నేను ఇది సార్ తాళం, ఈ తాళం ఏమో జారిపోయింది, ఇది మీదేనా కాదా బాబు, ఇది మనది కాదు వేరే వాళ్ళకి అప్పచెప్పండి. ఆయన అంటేనే సార్ ఇది అన్వాంటెడ్ బాడీ, ఇది మన పరిస్థితి, ఇది మన దగ్గర ఉంది, వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి ధర్మం, మనమే చేద్దాం సార్ అంటే బాబు తీసుకెళ్ళు. ఆయన నాకు సార్ దగ్గరుండి బాబు ఖర్చు ఎంత, 6,000 రూపాయలు. అందులో ఒక ఎంత లేనా కూడా ఒక 5,000 రూపాయలు రోడ్డుకి రానికి, బొట్లకి, పూలకి, దానికి దీనికి, ఒక సెంటు బాటలకి తీసుకోకపోతే పెట్రోల్ కిరాలకి, నెంబడొచ్చిన అనుచరులకి, వాళ్ళ కట్టెలకి, ఆడ పనిచేసిన వాళ్ళకి, పాలకి అందులో ఒక 6,000 ఖర్చు వస్తుంది. దాని తర్వాత సంతోషంగా చేయడము ఆ తల్లిదండ్రులకు ఆశీర్వాదం. అంటే ఒక సేవ అనేది ఒక కొడుకు రూపంలో, ఒక అల్లుని రూపంలో, ఒక బామ్మర్ది రూపంలో, ఒక మిత్రుడి రూపంలోనూ, ఒక ఫ్రెండ్గా చస్తూ నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే కాడి మోసేటందుకు 4 దోస్తులను సంపాదించుకునేది మన. నేను దానికోసం పోరాడుతున్నా. నా జీవితం అదే. నాకు ఏదో ఉద్యోగం వస్తుందో, నాకేదో సద్యోగం వస్తుందో నాకు ఇవి వద్దు సార్. నాకు ఇప్పుడు కేటీఆర్ గారు మీ అందరి నుంచి మీ ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు శివకి ఏదైనా హెల్ప్ చేయండి అంటే కేటీఆర్ డైరెక్ట్ సంప్రదించిండు. హెచ్ఎండిఏ వాళ్ళు శివ ఉంటుండు సార్, మన ల్యాండ్లోనే ఉన్నాడు, తనకు ఏం లేదు, ఎవరిని అడిగేతోడు కాదు. ఏంటంటే వర్షం వస్తుంది, పరిస్థితి బాగాలేదు, ఖచ్చితంగా తనకు హెల్ప్ చేయండి సార్ అంటే. ట్యాంక్ బండ్ శివ అన్న, మీరు ఇంత చూస్తారు కదా, లైఫ్ లో ఏం నేర్చుకున్నారు అన్న? బ్రతకాలంటే జీవితంలో భార్యకి భర్తలాగా ఉండాలనేది చాలా ఇష్టం. తల్లి తండ్రులకి సేవ చేసుకుంటే అంత మించిన జీవితం ఇంకోటి లేదు. మిత్రుడికి ఆపదలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్, ఆపద లేనప్పుడు ఇంకో ఫ్రెండ్షిప్,
బాలే 10 రోజుల ముందు నీకు ఏం కావాలి చెప్పు నేను ఇస్తా అని చెప్పిన మాట నిజంగా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడే ఇచ్చినాను రా ముందే అడగొద్దా? ఆ ప్రేమకి ఈ ఫ్రెండ్షిప్కి సింక్ కాదు అసలు. డబ్బు ఉన్న ఫ్రెండే ఉండాలి, డబ్బు లేకపోయినా ఫ్రెండే ఉండాలి. ప్రేమకి ఎప్పుడు వెలగట్టలేము. మిత్రుడిని వాడు పెట్టినా నా ఫ్రెండే, పెట్టకపోయినా నా ఫ్రెండే. అలాంటి ఫ్రెండ్ కోసమే నా జీవితం. నేను చిన్న ఉన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నా. నా లైఫ్లో నేను తెలుసుకోలేనివి ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం నేను చాలా పోరాడినా. నా కళ్ళ ముందర నా ఫ్రెండ్స్ తాగి అట్లా అట్లా స్ట్రోక్ వచ్చి పడిపోతుంటే చూడలేక నేను కనీసం అన్నం తింటూ అది అటుగా మింగలేక రామకృష్ణ మఠంలో అన్నం తిన్నాడు. లవ్బర్డ్ హోటల్ కాడికి వచ్చిండు, అలా కూర్చున్నాడు, అంతే చనిపోయింది. అసలు ఒక విలువైన బాధాకరం. నాతో పాటు రోజు మాట్లాడే మనిషి, పొద్దున్నే లేస్తే చాయ్ తాగితే ఇద్దరం వెళ్తే పోయే ఇద్దరము, మధ్యాహ్నం అయితే మనం 7 పోయి తినొద్దాం మనం మాట్లాడుకునే మనిషి. సినిమా రిలీజ్ అయిందంటే గుర్తు చేసి పక్కనే ఒక నడు నా దగ్గర ఉండే పోయి చూసేద్దాం బారా అనే మనిషి పోగొట్టుకున్నాను. గుర్తు వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి సినిమాలో ఇప్పుడు పోవట్లేనా నేను, దగ్గర దగ్గర సినిమాలకు వెళ్తలేరు. సినిమాల మీద ప్రేమ పోయింది. పక్కన నా దోస్తు లేడు. అదే ఆ సినిమాలో కూర్చున్న సీట్లు గుర్తుకొస్తాయి, ఆడ చేయబెట్టిన బుకింగ్ గుర్తుకొస్తుంది. అలా ముందర పడ్డ ఒక తపన, అది చెప్పుకోలేమన్నా. అది బాధపడకండి. అది ఏంటంటే చెప్పేది కాదు అన్న. మనిషికి ముందర మాట వెనుకో మాట అంటే అది నచ్చదన్న. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచి అన్నం తినే ముందర లేదు అంటే మనసు తట్టుకోలేము. నిన్న నేను తమిళనాడు ఈవెంట్ పోయినప్పుడు నన్ను ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అందరూ తీసుకొని కుర్చీలో కూర్చోబెట్టరు. కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చి సార్ మీకేమైనా చాయ్ కాఫీ కావాలా సార్ అని చెప్పారు. చాయ్ కాఫీ కావాలంటే మనం ఆకలి మంద కాదు సార్, టీ అంటే ఆ మేడం తీసుకొచ్చింది. ఆమె డైరెక్ట్గా నన్ను ఒక విఐపి అన్నట్టుగా నన్ను చూస్తే అక్కడ ఉండే ఎవరైతే పని చేస్తారో సార్ మీరు రావద్దు ఇటుక అన్నాడు. సార్ రావద్దు అంటే అమ్మ అన్నది లేదు ఇయ్యాలా అనేకంటే అక్కడ వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వాళ్ళ ముందర మా తలకాయ లేపలేకపోయినామన్నా. బాణం చచ్చిపోయిందన్నా అనుకున్నా. అమ్మ నువ్వు నా గురించి అడగొద్దు, నువ్వు నా చెల్లెలాంటి దానివి, నువ్వు అడగొద్దు, వాడు ఇయ్యను అన్నప్పుడు వదిలేసాయి. నేను విఐపిని కావచ్చు, ట్యాంక్ బండ్ శివాన్ని నా పేరున్నది, కానీ నా గురించి నువ్వు 10 సార్లు అడగొద్దు. అడిగింది వద్దమ్మా, నాకు మనసు చచ్చిపోయిందా. అప్పుడప్పుడు అద్దాలు తీసుకొని బయటకు వచ్చేసిందా మొత్తానికి. బయటకు వెళ్ళి అంటే నడుస్తూనే లోపల కుమిలిపోయినా. బాధ అనిపించింది. అంటే వేసుకున్న బట్టలకు విలువ ఇస్తారు కానీ ఈ ఒంటికున్న మనిషికి విలువ లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు డబ్బు సంపాదించొద్దని. కానీ నేను సంపాదించే రకం నేను కాదన్నా. ఎందుకంటే మా అమ్మ నాకు నేర్పిలేదు అనేవి. నా ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు మీద జీవితం అన్నా నాది. వాడు తాగి పడిపోయినా మనోడే కదా అని కూర్చోబెట్టుకొని ముఖం కడిగి ఇంత అన్నం తినరా, తాగితా చచ్చిపోతావు, నువ్వు ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి, బతకడానికి వచ్చినావా చనిపోవడానికి వచ్చి అంటే ఇలాంటి ఫీలింగ్లో ఉన్నా నేను. కానీ అక్కడ అవమానించడం చాలా తప్పది గలీజ్ అన్నా. నిన్ను పిలిచి నేను అవమానించడానికి ఎంత బాధ అనిపిస్తా అన్న, ముందే చెప్పాలి. అవసరం లేదు, ఏముంది అక్కడ వేరే దాంట్లో పెట్టిరు, వెళ్ళి తినండి అని చెప్పొచ్చు కదా. మొన్న 3 రోజులు కాలేదు అంత దూరం పోయి ఆ ఒక్క సింగిల్ టీ కోసం నేను బాధపడ్డాను. ఒక సింగిల్ చాయ్ కోసము ప్రేమతోటి పోయిన టీ. ఆ పాప అమ్మాయి నా కోసం, అమ్మాయి సఫర్ ఎక్కువైపోయింది. నేను తీసుకొచ్చిన ఒక మనిషి నువ్వు ఎందుకు అంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా అవతారాలు చూసి, మా ఇంటికలను చూసి అప్పుడు మీ మనసు చూడలే, మీ ధైర్యాన్ని చూడలే, ఇవాళ మీరు ఏ వర్క్ చేసుకున్నా చూడలేదు. చచ్చిపోయిందన్న, మనసు చచ్చిపోయిందన్న. మీరు వచ్చేది అమ్మ నడువమ్మ అడగొద్దమ్మ అంటే కూడా బలవంతంగా కొట్లాడి దానికి ఈవెంట్ పెద్ద ఎవరు ఉంటే వాళ్ళ మళ్ళీ పిలిపించిందమ్మా. వాళ్ళ ముందర అసలు వాళ్ళు సార్ మాకు తెలియదు సార్,
అసలు ఆయన ఎవరో తెలుసా మీకు, ఆయన ఎందుకు వచ్చిండో మీకు తెలుసా అని చెప్పింది బాబా పిల్ల. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ పర్సన్ రా అని చెప్పింది. వాళ్ళు కూడా అప్పుడు బాధపడారు, తెలియదు సార్ మీరు చూస్తే ఇలా ఇంత సింపుల్గా ఉన్నారు మీరు, ఊడిచేతోళ్ళకి మనసు ఉండదా, మీరు ఉంచితే ఎత్తిపోసేది మేమే కదా, మీరు చచ్చిపోతే ఎత్తిపోస్తుంది మేమే కదా. అంత పెద్ద మంచిని నన్ను అవమానించిన మనుషులు అది మొత్తం వాడిని చూసి బాధపడతారు మళ్ళా. సార్ మీరు ఇంత సింపుల్గా ఉన్నారు మాకు తెలియదు, ఎవరో వచ్చి ఏదో చెప్తారు ఏదో చేస్తారు. ఈడ మేము చేస్తే మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది చచ్చిపోతారు. మా తమిళ భాష మీకు రాకపోయినా కూడా మీరు తెలుగులో చెప్పించే మీ మూగు సైగలు మాకు అర్థమైంది. ఆ వీడియో మీద చూసిన ఆ చిత్రాలు మాకు అర్థమైంది అని చెప్పేసి నాయపడుతున్న వాళ్ళందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు చెప్తారు కానీ ఆ రోజు మీకు ఆ బాధ నలుగురు అంత అవమానం ఎంత గుండె పగిలిపోవచ్చు మీది. కానీ ఎప్పుడు కానీ బట్టలతోని మన రూపంతోని జడ్జి చేయొద్దు ఎవరినైనా. మస్తు బాగా అనిపించింది అన్న. కానీ అలా మీ పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, మీరేంటో తెలుస్తుంది. కానీ వాళ్ళ వద్దన్న వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అందుకనే ఆ ఫీలింగ్ మనసుకి ఆ ఒక నా ప్రేమనే నన్ను ఇక్కడ కట్టుకుంటుంది. నన్ను అంత పెద్ద కోటి రూపాయలు ఇల్లు ఇచ్చిర్రు, నేను అది తీసుకొని వెళ్ళిపోగలుగుతుంటే రాజులా బతకగలుగుతా. నాకు ఇష్టం లేదు ఈ చెట్ల కింద ఉన్నా, ఇట్లా రూమ్ల కింద ఉన్నా, వర్షం వచ్చినా గాలి వచ్చినా అయ్యో ఎవరికి ఆపద రాదు, అమ్మ జారి కింద పడిపోతుందేమో, పిల్లలు జాగ్రత్త అమ్మ అనే గుణం మనది. ఆడ జరిగిన అవమానంకి మా భార్య కూడా చెప్పలేదు. ఒకవేళ మా భార్య చెప్పింటే బయట గుంజుకొస్తుండే నన్ను. కానీ నేను ఇప్పటిదాకా చూశాను అందరినీ మందలించుకుంటూ వస్తారు. ఇది మొత్తం ట్యాంక్ బండ్ అసలు మీదే, బాధపడకన్నా. అలాంటి వాళ్ళు అవమానించే వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ట్యాంక్ బండ్ శివ అంటే వస్తుంది. మీరు పేరు ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఇన్ని అవమానాలు చేసుకుంటా కూడా మీరు అంటే నాకు ఇప్పటిదాకా కూడా ఒక విషయం చెప్పారు. కుటుంబంలో కూడా మేము ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తే కూడా మమ్మల్ని నన్ను అన్నారు, ఎందుకన్నా ఇవన్నీ ఎందుకు అంటే డబ్బు కావాలన్నా మంచి నీట్గా ఉంటేనేనా. ఏమన్నా వాళ్ళకి తెలియదు అన్న, కుంకుమ రూపమే, పసుపు రూపమే, రెండు కలిపితేనే కల్తీ రూపం అయితే అన్నది. ఆ కల్తీ మనలో లేదు. మనం ఉన్న కాడికైనా తిన్న కాడికైనా పరిశుభ్రతంగా ఉన్నాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన అంటే హెచ్ఎండి, ఇంతకుముందు నన్ను జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు. ఇప్పుడు హెచ్ఎండి ఏది ఉందో వాళ్ళు కూడా నాకు ఆదరిస్తారు. శివ జాగ్రత్త, నువ్వు బాగుండు బాబు, నీకేం కావాలన్నా మాకు ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు, ఫస్ట్ నీకు తెలియదు, అందరు నా వాళ్ళు అనుకుంటావు, కానీ ఇది ఏది కాదు, నువ్వు జాగ్రత్త ఉండు, నీ పిల్ల చదువు, నీకేమైనా దందాలు చేసుకుంటావా మంచి చేసుకో, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నాం. అది చెప్తుంది ఎవరు, మన హెచ్ఎండి ఆఫీస్లో ఏఈ సారు, డిఈ సారు, ఆదాం సారు, వీళ్ళందరూ దీపక్ ఇలా అంటే దాంట్లో మనకు పేర్లు తెలివై వాళ్ళు నుండి వస్తారు, పైన అప్పుడు వచ్చిపోతారు, చూసుకోబాబు అంటే ఇలాంటి వాళ్ళ దృష్టిలో నేను మంచోనైనా అక్కడ అంత దూరం పోయి నేను తెలియదు, మీ వాల్యూ తెలియదు, మీ పనితనం తెలియదు కాబట్టి వాళ్ళు అది మూర్ఖులు అట్లా చేసాడు. బాధపడకన్నా, మీ పని మీకు తెలుసు అన్న. ఇక్కడ వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ఉంటది మొత్తం ట్యాంక్ బండ్? నన్ను పట్టించుకోదన్నా, పబ్లిక్ ఫుల్ ఉంటది, పబ్లిక్ ఫుల్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే హైదరాబాద్ అంటేనే ట్యాంక్ బండ్ అంటేనే ఒక ప్రపంచం మనకి. ఈ ప్రపంచంలో అందమైనది అంటే బుద్ధుడి విగ్రహం. ఇప్పుడు కేటీఆర్ గారు కట్టించిన అంబేద్కర్ విగ్రహము, అంబేద్కర్ అంటే చూపిస్తుంది ప్రజలకు, పర్యాటకులకు లొకేషన్ ఇది ఒకటే ఉంది. వస్తారు ఏంటంటే కొన్ని నిబంధనలు పాటించాలి, టైంని వేస్ట్ చేయకూడదు. చిన్న పిల్లలు వస్తారు, ఆ స్మోకింగ్, ఆ టపాకాయలు ఇవి అంటే ఇదివరకు ఇవి లేకుండా అప్పుడు నీట్నెస్ ఒక పద్ధతి. ఆ స్మోక్ లేపుతారు చూసావా, అవి మన ఒక పిల్లని నెత్తంటుకుంది. ఇడ కేక్ వెనుకొచ్చిండు, అది ఇట్లా పెట్టి మంట పెట్టరు దానికి. పిల్లల పురుగు కొట్టే మందుకి పెట్టి కొడితే కాలిపోయింది. మళ్ళీ మూడో కంటి తెలియకుండా ఎత్తుకోమేరు, మళ్ళీ తెలుసా డిపార్ట్మెంట్ ఏమవుతుంది. తప్పులు చేయడం ఈడ కూడా కొన్ని క్రమశిక్షణలు మారాలి, పద్ధతి మారాలి, అంతేనా అందరు బాగుండాలి. సోను సూద్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? అసలు కలవడం ఏంది, రోజు మాట్లాడుకుంటుంటారా సోను సూద్ గారితో? ఫోన్ లో మాట్లాడు. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి నాకు హరీష్ అన్న సార్ పిఏ ఉన్నాడు, పిఆర్ఓ సార్, పిఆర్ఓ హరీష్ అన్న ఏదైనా సార్ హైదరాబాద్కి వచ్చినంటే ఖచ్చితంగా మాకు తెలుపుతాడు. ఆ ప్రకారం మీ సార్ని వెళ్ళడం కలవడం, లేదంటే సార్ ఎక్కడ మనకైతే ల్యాండ్ అవుతుండో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం వెళ్ళి కలవడం. అంటే ఒక ట్యాంక్ బండ్ శివ అనేకుండా, ఓ బ్రదర్ బాగున్నావా, ఎలా ఉన్నావు, మీ శాంతమ్మ ఎట్లా ఉంది, పిల్లలు ఎట్లున్నారు,
అంటే మా కొడుకు ఆయన కొడుకు సేమ్ ఏజ్ కైసా హై వేణు అంటాడు. అంత హ్యాపీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా, ఇక్కడ కూడా చాలా అవార్డ్స్ తీసుకుంటున్నారు. 121 అవార్డు ఇప్పుడు. ఓ 121. సూపర్. ఇది అప్లై చేస్తురా? గవర్నమెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా, పద్మభూషణ్ ఇవన్నీ నాకే ఉంటాయి. తెలియదు సార్ అయితే గురించి. అంటే తెలియని దాని గురించి Right ఆరాటం అన్న. పడదు. అచ్చా, అచ్చా. మీలాంటి వాళ్ళు ఎవరైనా ముందరకు వచ్చి ఇలా పోవాలి అంటే ఆ ప్రకారంగా పోవడం, అంటే ప్రజల్లో పేరు సంపాదించడం కాదు, చేసే పనిలో దమ్ముంటే అన్ని వస్తాయి. డాక్టరేట్ వచ్చిందా మీకు? డాక్టరేట్ ట్యాంక్ బండ్ శివ. అదే డాక్టర్ అంటే ఒక డాక్టర్ అనేది నా మానసికంగా నా భావనతోటి మనది. సో అది గుర్తించడం యూనివర్సిటీ వాళ్ళది, వాళ్ళ గొప్పతనము. సూపర్. ఇప్పుడు చాలా మంది కూడా అదే అంటారు, మీరు చెప్పిన పద్మభూషణ్ అవునవును, విభూషణ్ అప్లై చేసుకోవచ్చు దాన్ని. అది తెలియదు ఇక నాకు. ఓకే. వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఫార్ములా చెప్తారు మీకు. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు, 20-25 సంవత్సరాలు ఇదే సర్వీస్ లో ఉన్నారు కాబట్టి. కొంతమంది వస్తారు ప్యాషన్ గా వచ్చేసి వెళ్ళిపోతారు, కానీ 25 సంవత్సరాలు చల్లి కొట్టుమిట్టాడుతున్నారు, ఇంకా జనాలకు సేవ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు దానికి అర్హులే. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఎంత దూరమైన పోవచ్చు, ఏదైనా జయించవచ్చు. ఆ నమ్మకం నాకుంది. గంగమ్మ, కట్టమైసమ్మ ఒడిలో ఉన్న నన్ను మీ అందరు నన్ను ఆదరిస్తారు. అలాంటి విభూషణ 10-12 మళ్ళీ కానీ కొట్టుకొస్తా. ఎందుకంటే ఆ నమ్మకం ఉంది, ఆ పట్టుదల ఉంది, ఆ సూచనలు కొద్ది వస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠగోపాల్ గారు వాళ్ళ కొడుకు జయసింహ, అంటే కొడుకు అన్నది అన్న జయసింహ చెప్పిండు, శివ సారు పలకరించిన బాబు అంటే ఇమ్మీడియట్లీ మళ్ళా కేటీఆర్ దగ్గరికి వెళ్ళాము. కేటీఆర్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే మాటల్లో కాదు చేతల్లో ఉన్న మనిషి. మేము సార్ దగ్గరికి పోయినప్పుడు మా భార్య అంటే అంత పెద్ద అరెస్ట్, సార్ని అరెస్ట్ వారెంట్ అని అరెంట్ అది, ఆ అరెస్ట్ అని వచ్చినప్పుడు మేము అంటే ఒక మనిషి, ఒక మాకు రాజకీయం తెలియదు, మా మీద ప్రేమాభిమానాలు 1000 కోట్ల మంది ఉన్నారు. ఒక నేను అంటే చాలా మంది అంటారు ఒక కార్పొరేటర్ గెలిచే శక్తి నాకు ఉంది, నేను ఏం తెలియని వాళ్ళ కోసమే నేను ఏదో చేస్తున్నా, అలాంటిది నా కోసం నేను చేయగలదు. కానీ అక్కడ సార్ దగ్గర ఉన్న ప్రేమ, ఒక అన్న, ఒక అక్క, తమ్ముని కవితక్కని ఎంత ప్రేమిస్తాడో, మా భార్య ఆడికి వచ్చినప్పుడు కూడా అంత మందిలా ఆ ప్రెషర్ని, ఆ బాడీ గార్డ్స్ తో సహా మా భార్యని, నన్ను ఇద్దరిని మనసులలో తలగకుండా, అమ్మ మీరు ఉండండి, మేము అంతా వెళ్ళిపోయినాక మీరు మెల్లగరండి అంటే ఆ పక్కనే కేటీఆర్ గారు అమ్మ అట్లా 4 సార్లు మేము టీవీలలో మాట్లాడే మాటలు. అంటే ఇక్కడ ఎవరిని వేరు చేయలేదు, అక్కడ జరిగిందే చెప్తారు. ఒక నా నిజాయితీగా నా కళ్ళ ముందర జరిగిన మాట. కేటీఆర్ గారు అంత పెద్ద గొప్ప మనిషి, అంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి, శవాలు తీసే ఒక ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీతో వచ్చిందని చెప్పేసి బాబు అక్కడ జరగండి అడుగు, అవి లేవు ఆయన దగ్గర. సినిమాలలో కాదు, వీడియోలలో కాదు, ఇంటర్వ్యూలలో ఏదో ఇట్లా చేతుల మీద ఇట్లా నూకేసిండు, ఇట్లా దొబ్బేసిండు, అలాంటివి చూపిస్తారు కదా. మా భార్యకి నేను పక్కన ఉన్నావు అంటే, మా బాబు ఈ సంవత్సరం నేను అయ్యప్ప మాలేయలే, నేను అయ్యప్ప మాలే అంటే సార్ ఏమో మనసు మంచిగా అనిపించలే నాకు. ఎందుకంటే ఆ స్వామి మహిమ వేరే, నాకు బాధ అనిపించింది. ఏ లేదు మా బాబు డాడీ నువ్వు లేకపోయినా నేను వేస్తాను అని నేను వేసి మా బాబు కూడా మాలలోనే ఏర్పాటు చేసిండు. మేమెంత స్వామి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఒంటిపైన బట్టలు ఉండవు మాకి, పూజ చేసేటప్పుడు వస్త్రాలు ఉండవు మాకి. వస్త్రాలు లేనప్పుడు దోమలు ఈగలు ఇట్లా కొట్టుకోమా, అవి చనిపోతాయి. పాపం కదా, మళ్ళా పాపమా కదా. మేము ఉత్తకాలలో నడుస్తాం, నోరు లేని జీవాలు భూమిపైన ఎన్నో ఉంటాయి, కూర్చున్నా కానీ మరి చనిపోవా? మరి వాటికి లేని పాపము ఒక దేహాన్ని చూస్తే తప్పే ఉంది. మనము ఆయన ఆజ్ఞ ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. అది ఒక సేవ, నా పని. ఆ పని చేస్తేనే ఆ వచ్చే 2 రూపాయలు 3 రూపాయలతో నీ దగ్గరకు వస్తున్నా. కానీ ఎక్కడ నన్ను ఇప్పటిదాకా ఏ అయ్యప్ప స్వామి కూడా ఇలానే కానీ ఇలా మనస్ఫూర్తిగా మీరు దాని ధ్యానంలో ఉంటారు, కానీ పని మాత్రం పని. గురుస్వాములు అయ్యప్ప మాల లేచిపోకూడదు వాళ్ళ దానికి. అంటే మేము స్వీకరించట్లేదు, పూజిస్తున్నాం. మాకు పూజకు ముఖ్యం, కానీ మా శరీరం బీర్ షాప్లో పని చేస్తారు, బీర్ షాప్లో చేస్తారు. సో ఇలా అలాంటి దాంట్లో మా బాబు అయ్యప్ప కొండకు వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదాలు తెచ్చారు. అరవాన్నం తెస్తే అదే రోజే
బుధవారం నాడు స్వామి పూజ పంచాలి అందరికి ముందు ఫోన్ వచ్చింది, ఇట్లా కేటీఆర్ గారిని అరెస్ట్ అంటారు కల్లా మాకు ఏం బాధ అనిపించింది. అంటే అభిమానంతో మాకు ఇల్లు ఇచ్చిందని కాదు, ఏదో సాయం చేసిందని కాదు, అభిమానం. సార్ అంటే మాకు అభిమానం, చిరంజీవి అభిమానమే, పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానమే, వెంకటేశ్వర అభిమానం, మేము అల్లు అర్జున్ మేము అది మూవీ రూపంగా అభిమానం వేరు, రాజకీయంగా అభిమానం. రేవంత్ రెడ్డి కూడా మాకు అభిమానమే, రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్టు ఉన్నాయి మాకు. సో వాళ్ళు లాజిక్ ఏంటంటే డైరెక్ట్ సార్ని అరెస్ట్ అంటే మాకు మంచిగా, అరే ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేస్తారు. మేము రాజకీయ నాయకులం కాదు, అభిమానంగా ప్రసాదం ఇస్తుంది. ఈ చేతిలో ఆల్మోస్ట్ ఆయన చేతిలో లెఫ్ట్ హ్యాండ్ లో అయ్యప్ప స్వామి మా ఉంది, ఎవరిదో ఇచ్చిరు అక్కడ, మేము ఆయనకి ఇచ్చినాము, అది మా చేతిలోకి వచ్చింది. ఆయన ఒకటే అన్నాడు, నేను మీకు ఇస్తే మళ్ళీ నాకు అయ్యప్ప స్వామి మళ్ళీ ఇంకో డబ్బా ఇచ్చిండు అని. మంచి ప్రేమతో వాళ్ళకి ఇచ్చిండు. ఒక మనిషిని ఎలా చూడాలో ఆయన దగ్గర ఉంది, నేర్చుకోవచ్చు. అప్పుడు పక్క 100%, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. శివ శివాల శివ. కానీ నా మాటలో ఒకటి నిజం ఉంటుంది, తప్పు చేస్తే తప్పును తప్పే, ఒప్పు చేస్తే ఒప్పును ఒప్పే అంటారు. ఎవరైనా ఉంటుంది. ఇక్కడ అక్కడ తల్లి కొడుకులు ఇద్దరు, ఓ కొడుకు తప్పు చేస్తే ఇంకో కొడుకు తప్పు అంటే ఎట్లా ఒప్పుకుంటాం? తప్పు చేసిన వాడు అనుభవించాలి, తప్పు చేయని వాడిని ఊరు మసిరుతామంటే తప్పు కదా. ఆ సమయంలో పుల్లు రద్దీ, ఎంతమంది కుప్పలు కుప్పలు జనాభాలు, ఈగలు మంత్ర ఏమంటారు అంత జనాభాలో అది ఉంది. హాల్ చిన్న ఉంది అన్న, హాల్ చిన్న ఉంది, పొడుగుగా ఉంది. తెలంగాణ భవనంలో పోయి సార్ మమ్మల్ని చూడంగానే చిరునవ్వు, శివ బాగున్నాను సార్, అమ్మ మేమందరం వెళ్ళిన తర్వాత మీరు బయటకు వెళ్ళండి, ఈ జనాభాలో వద్దు, ఆడపిల్ల నువ్వు ఆగమ్మ. అట్లా అయినా కూడా మేము వస్తున్నాం. 4 సార్లు సార్ ఆగిండు, ఆగురమ్మా అమ్మ అమ్మ అనే పదమే కానీ ఇంక వేరేదా. అమ్మ మీరు మెల్లగరండి, అమ్మ మీరు మెల్లరండి, బాడీ గార్డ్స్ చెప్పిండు వాళ్ళని మెల్ల తీసుకురండి అంటే. అంతమందిలో మమ్మల్ని గుర్తించిండు అంటే మా కష్టం. ఇప్పుడు అదే రూపమ్మా, ఇప్పుడు కేటీఆర్ గారు మాకు డబ్బులు పెట్టి మిల్లు ఇచ్చిండు, ఓకే సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే గుర్తించి మా బాబు చేతికొచ్చిండు, నా సేవ ఇదే, మీరు నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అదే లేక్లోనే వాటర్కి సంబంధించినది ఏదైనా వర్క్ ఇస్తే ఈ సేవ అలా కంటిన్యూ అంటే మీ ఇష్టం, ఇవ్వాలనుకున్నా చేద్దామని మీ ఇష్టం. అది లేదంటే అందరితో పాటు మాకు అనుకుంటే అలా ఇచ్చిన పర్లేదు, బాబు చదువుకున్నారు వాళ్ళకి చేయండి. లేదనుకో నేను ప్రజలను అడుగుతాను, ఎందుకంటే నేను చేసేదానికి ఎవరు బాధపడకూడదు, సంతోషపడాలి, హ్యాపీగా ఉండాలి, అది నా ఆలోచన. నేను స్విమ్మింగ్ పూల్ కట్టాలనుకుంటున్నా, నేను మీకు చెప్తున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే మురికి నీళ్ళల్లో ఈదులాడినా, పనికిరాని బావిలో ఈదులాడినా, అన్ని తిరుగులాడినా, స్విమ్మింగ్ పూల్ కడితే ఏమైంది అంటే నాలాంటి శివలు ఇంకా 10 మంది తయారవుతారు. ఈత నేర్చుకోవడానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. నా ట్రైనింగ్ వేరే ఉంటది, నా ఈత వేరే ఉంటది. నేను నేర్పించే మీకు మాకు తేడా ఏంటంటే నా ట్రైనింగ్ అలాగా, మీ ట్రైనింగ్ అలాగా. నేను డైరెక్ట్ ఇండియన్, నేను ఫారిన్ ఈతలు మనకు రావు, మనకే కాదు. ఈడ మునిగి ఊకుగిట పోవడం కాదు, మునుగుతే మనిషి ఎంతసేపు ఉండగలుగుతాడు, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. శ్వాసను ఎలా ఆపుకోవాలి, ఒకసారి డైవ్ కొట్టినామంటే ఎంత దూరం పోతున్నాం అది చూసుకోవాలి. అలా మన ఈతలకు సంబంధించిన కొన్ని మన బాడీకి తగ్గట్టుగా ఒక్కో మనిషి ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క విధానం నేర్పిస్తా, మిమ్మల్ని తయారు చేస్తా. మీరు రేపొద్దుగా అలా చదువుకున్న వాళ్ళు పై చదువులో పోయి నేవీలో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించారు. మీకు ట్రైనర్ ఎవరంటే ట్యాంక్ బండ్ శివ, మా గురువు, మా సార్, మా అన్న, మా కొడుకు అని చెప్పుకునేటట్టు నేర్పాలని నా తపన. అంటే నేను కనుమెరుగు అయిపోయినా అది కనుమెరుగు కాదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ? దానికోసమే ప్రయత్నిస్తున్నా. అందరు రావాలి, ఆదుకోవాలి. దానికి కావాల్సిన ఏంటంటే గవర్నమెంట్ చెప్పే కదా, నాది నాకే సరిగా తెలియదు, ఈ అడగాలనే మంది కాదు. ఈ నాకు ఎట్లా ఫోన్పే నంబర్లో అప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఫోన్పే రూపంలో నాకు ఒక 6 లక్షలు వచ్చినాయి. అవి మనము ఇక్కడ ఏదైతే ఆపద ఉందో ఆ ఆపదకి వాడుకుంటున్నాక మనము సోనుతూద్ అంబులెన్స్ అది, మళ్ళా అంతకుముందే ఇంకొక అంబులెన్స్ సొంతంగా కొని మనం ప్రజల సేవ చేస్తున్నాం. అనాథ శవాలకు ఎట్లా చేస్తున్నామో బ్రతుకున్న దేహాలకు కూడా ఈత నేర్పాలనేది నా ఆలోచన. మంచి లక్ష్యం ఇది, మన కాన్సెప్ట్ అదే, నా జీవితం అదే. నాకు సపోర్ట్గా చదువుకునే వాళ్ళు కొంచెం ముందరకు వచ్చి నాకు తెలియనివి
చదువు రూపం కూడా తెలియదు అవునవును అంటే అది తెలివే మనకు. అవును మీరు చదువుకొని శివన్నకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న వారికి నా నంబరు 9963956794 ఆ నంబర్ కి మీరు కాల్ చేసి శివన్న మీరు ఎలా చేద్దాం అనుకుంటారు, మేము కూడా మీతో పాటు ఒక టీమ్ గా ఇది ఇంకో తీరు నేర్పిద్దాము. అది వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, వయసు లేని పిల్లలు కావచ్చు, ముందర రావాలనేది నేను మీ టీవీ తరఫున అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివన్న, చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ కొన్ని బాధ సంఘటనలు ఉన్నాయి, మీ లైఫ్ లో జరిగిన ఉన్నాయి, మీరు చూసినవి కూడా ఉన్నాయి. అండ్ మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ అనేది ఒక మీలాగా ట్యాంక్ బండ్ శివాలు తయారు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మీ లక్ష్యం మంచిదే, అది చేస్తే ఇంకా చాలా మంది కూడా ఉపయోగం అయితే వాళ్ళు కూడా రక్షించుకోగలుగుతారు అన్నదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ట్యాంక్ బండ్ శివన్నను కన్సల్ట్ కావాలంటే నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయండి. అండ్ ట్యాంక్ బండ్ శివన్నని కలవండి. ఓకేనా ఫ్రెండ్? మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగున కొట్ట. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.